Good evening, friends. So let's wait for friends to join. So నెమ్మదిగా ఫ్రెండ్స్ జాయిన్ అయ్యేంత వరకు కొద్దిగా వెయిట్ చేద్దాం. ఎస్ ఎస్ గుడ్ ఈవినింగ్. Today is sharp 9 o'clock. Yes, I can see one person joined. Yes, slowly joining. ఎస్ నెమ్మదిగా ఫ్రెండ్స్ జాయిన్ అవుతున్నారు. సో ఎస్ హాయ్ దీపు. ఎస్టర్డే ఆల్సో ఐ ఆస్క్డ్ యూ అ క్వశ్చన్. దీపు చెప్పలేదు. దీపు అంటే దీప్తినా లేకపోతే దీపక్ని దీపు అన్నారా? హాయ్ గుడ్ ఈవినింగ్. లేకపోతే పేరే దీపునా? దీపక్ని దీపు చేశారా? దీప్తిని దీపు చేశారా? ఓకే. ఎస్ శారద గారు, మల్లేశ్వరరావు గారు గుడ్ ఈవినింగ్. ఆల్ గుడ్? అందరూ బాగున్నారా? ఆల్ గుడ్, ఆల్ సేఫ్? ఎస్. ఓకే. నేమ్ ఇస్ కులదీప్. ఓకే. సో కులదీప్ has become Deepu. Okay. Okay, that's nice. Nice name. Yes, all good. Right. సో వాయిస్ కూడా క్లియర్గానే ఉంది అనుకుంటున్నాను. ఒక 2 minutes ఫ్రెండ్స్ జాయిన్ అవుతారు చూద్దాం. Today is already 29th. Yes, okay. 29th. సో ఇంకొక 5-6 రోజుల్లో మనం 100 డేస్ 5-6 డేస్లో 100 డేస్ సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. మన ఈ టాక్స్ హాయ్ రాఘవ, ఈ టాక్స్ అన్ని స్టార్ట్ చేసి 100 డేస్ అవుతుంది. సో మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. సో బీ రెడీ ఫర్ ద సెలబ్రేషన్స్. సెలబ్రేషన్స్ ఏంటి అన్నది నేను పోస్ట్ చేస్తాను. ఇంకో 2 డేస్లో షెడ్యూల్ పోస్ట్ చేస్తాను. సో ఆల్ బీ రెడీ. అందరు రెడీనా? రెడీ అయితే రెడీ అని టైప్ చేయండి. ఎస్. ఓకే. సో విల్ స్టార్ట్. ఓకే. సో నెమ్మదిగా ఫ్రెండ్స్ అందరు జాయిన్ అయ్యారు. సో ఐ థింక్ వీ కెన్ స్టార్ట్. ఓకే. సో ఈరోజు సత్సంగానికి అందరికీ స్వాగతం. ఈరోజు టాపిక్ ఏంటి? ఓ ఎస్ రెడీ. ఎస్ ఎస్ వండర్ఫుల్. వీఆర్ రెడీ.
సో ఈరోజు టాపిక్ బియాండ్ హ్యాపీనెస్ అండ్ అన్‌హ్యాపీనెస్. హ్యాపీనెస్ అంటే మనకు అన్‌హ్యాపీనెస్ అంటే మనకు తెలుసు. అంటే ఎక్కడైతే ఏ పాయింట్‌లో అయితే సంతోషం లేదో దాన్ని మనం అన్‌హ్యాపీనెస్ అని అనుకుంటాం. కానీ యాక్చువల్‌గా హ్యాపీనెస్ అంటే ఏంటి? మనకసలు ఆ విషయం తెలుసా? హ్యాపీనెస్ అంటేనే మనం చాలా వరకు మనం ఏమనుకుంటాం అసలు అందులో డిఫరెన్స్ ఏమైనా ఉందా? హ్యాపీనెస్‌కి, ఇన్నర్ పీస్‌కి అంటే లోపల ప్రశాంతంగా ఉంటేనే హ్యాపీనెస్ అని అనుకుంటాం మనం. కదా! చాలా వరకు మనం ఎప్పుడు కూడా అనుకున్న లోపల మనసు ప్రశాంతంగా ఉందంటే ఇంతకంటే ఆనందం ఏముంటుంది? అదే ఆనందము అనుకుంటాం. కానీ అసలు డిఫరెన్స్ ఏంటి? హ్యాపీనెస్‌కి, ఇన్నర్ పీస్‌కి అంటే ఒక ప్రశాంతతకి, ఒక సంతోషానికి అసలు అసలు డిఫరెన్స్ ఏంటి? విల్ గెట్ టు థట్. సారీ. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మన హ్యాపీనెస్ అనేది మనం ఏదైతే సంతోషం అని అనుకుంటున్నామో అది మన కండిషన్స్ బట్టి అంటే ఒక విషయాన్ని మనం ఎలా స్వీకరిస్తున్నామో అంటే ఒక పాజిటివ్‌గా మనం ఒక విషయాన్ని ఎలా అయితే స్వీకరిస్తున్నామో ఆ కండిషన్ ఏదైతే ఉందో, ఈ విషయాన్ని నేను పాజిటివ్‌గా స్వీకరించాను. సో, ఐ యామ్ హ్యాపీ. ఓకే. దీన్ని హ్యాపీనెస్ అంటారు. కానీ ఇన్నర్ పీస్ అనేది ఒక లోపల ప్రశాంతత అనేది ఎలా ఉంటుంది? దానికి దేనికి సంబంధం ఉండదు. అది ఏ విషయము ఏంటి అన్నది సంబంధం ఉండదు. ఈ విషయం ఎలా జరిగింది? ఏం జరిగింది? అన్న దానికి సంబంధం ఉండదు. ప్రశాంతంగానే ఉంటుంది. కానీ హ్యాపీనెస్ అనేది మాత్రం మన ఆ కండిషన్స్ మీద ఏ కండిషన్స్ మీద ఒక విషయాన్ని మనం స్వీకరించామో దాని పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్. ఫస్ట్ మనం హ్యాపీనెస్ అండ్ అన్‌హ్యాపీనెస్ గురించి మాట్లాడినప్పుడు హ్యాపీనెస్ అంటే ఏంటి? దానికి పొలారిటీ దానికి అపోజిట్ దాని రిలేటివ్‌గా సినానిమస్ ఈక్వల్ పాయింట్‌లో ఇన్నర్ పీస్ అంటే ఏంటి అన్న డిఫరెన్స్ మనం తెలుసుకుందాం. ఇప్పుడు చాలా వరకు మనం అనుకోవచ్చు. ఒక క్వెషన్ మనకు అనుకోవచ్చు. ఇప్పుడు మనం ఓన్లీ పాజిటివ్ ఇష్యూసే మన అంటే లైఫ్‌లో పాజిటివ్ కండిషన్సే మన లైఫ్‌లో అట్రాక్ట్ చేసుకోలేమా? ఓకే. అండ్ మన యాటిట్యూడ్ అంటే మనం చూసే విధానం, మన తీరు, మనదేదైతే తీరు ఉందో, అది మన ఆలోచనని ఎప్పుడు పాజిటివ్ సైడ్‌లోనే పెడితే, మనం పాజిటివ్ మూమెంట్స్, సిట్యుయేషన్స్‌నే అట్రాక్ట్ చేసుకుంటాం కదా లైఫ్‌లో. కదా! ఇప్పుడు పాజిటివ్‌గా చేంచేదంతా హ్యాపీనెస్ అని అనుకుంటే, మనం సిట్యుయేషన్స్ అలాగే అట్రాక్ట్ చేసుకోవాలి గదా! అన్ని పాజిటివ్‌గానే థింక్ చేసి మనం అట్రాక్ట్ చేసుకోవచ్చు కదా! రైట్? చాలామంది అంటూ ఉంటారు. ఎంత పాజిటివ్ థింకింగ్ పెట్టుకున్నా, అన్ని పాజిటివ్‌గా ఆలోచించినా విషయాలు కొంచెం అంతా గోలగోలగా ఉంటున్నాయి. కొన్ని విషయాలు కొన్ని అర్థం కావట్లేదు. ఇవన్నీ ఉంటాయి. సో, ఇప్పుడు ఫస్ట్ మనకు అర్థం కావాల్సింది అంటే, అసలు పాజిటివ్ అంటే ఏంటి? నెగెటివ్ అంటే ఏంటి? ఓకే. ఇందాక హ్యాపీనెస్ అన్నప్పుడు, హ్యాపీనెస్ అంటే ఏంటి? ఇన్నర్ పీస్ అంటే ఏంటి? అని మన పాయింట్ మనం తీసుకున్నాం. ఓకే. సో, ఇప్పుడు మనకు పాజిటివ్ అంటే ఏంటి? నెగెటివ్ ఏంటి? అని మనం తీసుకోవాలి. అసలు ఈ రెండిటికి తేడా ఏంటి? హ్యాపీనెస్ ఇన్నర్ పీస్‌కి, హ్యాపీనెస్‌కి, అన్‌హ్యాపీనెస్‌కి మధ్యలో వెన్ వి హావ్ టు గో బియాండ్ ఆల్ దీస్ థింగ్స్ మనకు పాజిటివిటీ ఏంటి? నెగటివిటీ ఏంటి? అన్నది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్క విషయం మనకు ఫస్ట్ మేజర్ పాయింట్ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, మన లైఫ్‌లో ప్రతి ఒక్క విషయం ఓకే. అది ఒక అద్భుతమైన విషయం కానీ, లేపోతే ఒక బ్యాడ్ సిట్యుయేషన్ కానీ, ఒక గుడ్ సిట్యుయేషన్ కానీ, దేర్ ఈస్ నథింగ్ లైక్ గుడ్ సిట్యుయేషన్ అండ్ బ్యాడ్ సిట్యుయేషన్. ఫస్ట్ మనకు అర్థం కావాల్సిందది. ఓకే. ఏ సిట్యుయేషన్ అయినా కానీ, మనకి అన్ని అంతా మంచికే జరుగుతుంది అన్న ఒక పాయింట్ ఉంది. ఓకే. హియర్ ఐ విల్ టెల్ యూ ఎ స్టోరీ. ఒక దేశంలో ఒక రాజు ఉండేవాడు. ఇంతకుముందు కూడా నేను టాక్స్‌లో ఒకసారి స్టోరీ చెప్పాను. బట్ అంతా మంచికే అన్న పాయింట్ వచ్చింది కాబట్టి ఐయామ్ జస్ట్ రిపీటింగ్ ఇట్, రిమైండింగ్ యూ. ఒక దేశంలో ఒక రాజు ఉంటాడు. ఆ రాజు తన స్నేహితుడితోని అంటే తన స్నేహితుడే తనకు మంత్రి కూడా. ఓకే. సో, ఇద్దరు కలిసి అలా దేశాన్ని తిరిగొద్దాం, చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరిగొద్దాం, ప్రపంచం అంతా తిరిగొద్దాం అని వెళ్తారు. అయితే ఈ వెళ్తూ ఉన్న టైంలో ఆ ఫ్రెండ్‌కి ఏమవుతుందంటే చిన్న దెబ్బ తగులుతుంది. దెబ్బ తగిలి ఆ చెయ్యికి కట్టు ఉంటుంది. రాజు అడుగుతాడు, "ఏంటి దెబ్బ తగిలింది?" అంటే, "ఏదో చిన్నగా తగిలింది. కొంచెం సెప్టిక్ అవ్వకుండా ఉండడానికి నేను మందు పెట్టి కట్టానులెండి. ఏం పర్వాలేదు" అంటాడు. సరే అని చెప్పేసి ఇద్దరు వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉండి ప్రపంచం చాలా బావుంది, అందంగా ఉంది, ప్రకృతి అందంగా ఉంది, చాలా బావుందని అనుకుంటూ వెళ్తూ ఉన్నారు. సో, వెళ్తూ ఉన్నప్పుడు దారిలో ఏమవుతుంది అంటే సడెన్‌గా ఒక ప్లేస్‌లో రాజు స్లిప్ అయ్యి కింద పడిపోతాడు. ఓకే. రాజు స్లిప్ అయ్యి పూర్తిగా కింద పడిపోంగానే అప్పుడు మంత్రి ఏం చేస్తాడంటే మంత్రి ఏం చేస్తాడంటే, "కంగారు పడకండి రాజా ఏది జరిగినా మంచికే జరుగుతుంది" అంటాడు.
అప్పుడు అతను రాజు అనుకుంటాడు. ఏంటి వాట్ ఈస్ దిస్ స్టూపిడ్ ఫెలో, నేను కింద పడితే నన్ను పైకెలా తీయాలి అని ఆలోచించడం పోయి, నాకు ఏది జరిగినా మంచే జరుగుతుందంటాడు. కింద పడడంలో మంచే ఉందా అందులో అనుకుంటాడు. ఓకే. అనుకోని తను ఎదురు చూస్తూ ఉంటే, అంతలోపల ఏమవుతుందంటే, ఆ పక్క నుంచి ఒక ఒక కోయోళ్ళ ఎక్కడైతే ట్రైబల్ కమ్యూనిటీ ఉంటుందో వాళ్ళ సౌండొస్తుందన్నమాట. సౌండొచ్చి గబగబా వచ్చేసి అంటే ఆ ట్రాప్ కింద పడిపోయి ఏదైతే తొవ్వి ఉందో, ఆ ప్లేస్‌ని వాళ్ళే తవ్వి పెట్టారు. అయితే వాళ్ళు తీసుకొని వాళ్ళొచ్చేసి గబగబా రాజుని బయటికి తీసుకొని వెళ్తూ ఉంటారు. అయితే రాజుకు అర్థం కాదు. ఏదో ఏది జరిగినా మంచికే జరుగుతుందనో ఏమైంది? ఇద్దరు కలిసి మనల్ని కట్టేసి తీసుకెళ్తున్నారు. ఇది వాళ్ళే తవ్వారు. ఈ గొయ్యిని వాళ్ళే తవ్వారు. ఇప్పుడు మనల్ని పట్టుకెళ్తారో ఏం చేస్తారో ఏమో! ఇందులో మంచే ఉంది అంటాడు. సరే అయినా కానీ ఆ మంత్రి అదే మాట. "ఏం లేదు రాజా ఏది జరిగినా మంచే జరుగుతుంది పదండి" అంటాడు. అని అలాగ ఇద్దరు వెళ్తుంటే రాజు అనుకుంటాడు వీడికి మతి స్థిమితం తప్పింది. ఇగ వీళ్ళు తీసుకొని ఎళ్ళిపోయి ఎక్కడ కాల్చాలా, పెట్టాలా, చంపాలా అని ఆలోచిస్తుంటే ఇందులో మంచే ఉంటుంది అని చెప్పి అనుకుంటాడు. అనుకోని అది ముందుకు వెళ్తూ ఉంటే అలాగే వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళతో పాటు వెళ్తూ ఉన్నప్పుడు అక్కడికెళ్ళిన తర్వాత ఆ ట్రైబల్ హెడ్ ఉంటారు గదా! హెడ్ అంటాడు. లేదు ఇవాళ మనం పూజ చేసాం. అమ్మవారికి పూజ చేసాం. సో, ఒక మనిషిని బలివ్వాలి అంటాడు. అప్పుడు రాజు మంత్రి మొహం చూసి ఇదేనా నీ మంచి అంటాడు. ఓకే. మనమేదో వచ్చాము, ఏదో ప్రపంచం చూడ్డానికని వస్తే వాళ్ళేమో మనిషికి దేవుడికి వాళ్ళ దేవుడికి బలివ్వాలి అంటున్నారు. ఏంటి మంచి అని. మంచి అంటే అప్పటికి మళ్ళీ అతను అంటుంటాడు. ఏం జరిగినా మంచే జరుగుతుంది అని. అయితే ఆ రాజుకి కోపమొస్తుందన్నమాట. ఏంటి పిచ్చివాడిలాగా మాట్లాడుతున్నాడు. ఏం జరిగినా మంచే జరగడం ఏంటి? వాళ్ళింకా చంపబోతున్నారు. చావు ఎదురుగా పెట్టుకొని మంచి జరగడం ఏంటి? మంచి అంటున్నాడేంటి అని అనుకుంటాడు. అని అనుకోని ఏమి అనలేక సైలెంట్‌గా ఉంటాడు. సైలెంట్‌గా ఉండి ఇంక సరే వీళ్ళు ఎలాగో చంపేస్తారు అని. అయితే ఇద్దరిని ఎనకాల తాడుతోని చేతులు కట్టేసేసి బలికి రెడీ చేస్తారు. రెడీ చేసి ఇంక బలి ఇవ్వాలి అన్న టైంలో గబగబా ఒకతనొచ్చేసి "బలి ఆపండి" అంటాడు. ఏంటి బలి ఆపమంటున్నాడు? ఏంటి ఇక్కడ ఇక్కడ పరిగెత్తుకుంటూ వచ్చాడు ఇట్లా చెప్తున్నాడు ఏంటి అంటే, అప్పుడాయన చెప్పేదేంటి అంటే, దెబ్బ తగిలిన మనిషిని దెబ్బ తగిలిన ఏదైనా సరే మనిషి కానీ ఏదైనా సరే అమ్మవారికి బలివ్వకూడదు. ఇక్కడ రాజు మంత్రికి దెబ్బ తగిలింది కదా! అతని దెబ్బ తగిలింది కదా! అందుకే అతన్ని మనం బలివ్వడానికి లేదు. అతన్ని వదిలేయాలి అంటాడు. రాజు ఆశ్చర్యపోతాడు. నీకు చిన్న తగిలిన దెబ్బ నీకు మంచి జరుగుతుందా? నీకిది మంచి అవుతుందా? అంటే, నేను చెప్పాను కదా మహారాజా ఏది జరిగినా మంచే జరుగుతుంది అని. ఏది జరిగినా మంచే జరుగుతుందంటే నిన్నొదిలేసారు. మరి నా పరిస్థితేంటి? నాకైతే ఏం దెబ్బ తగలలేదు కదా! అయితే అప్పుడు వాళ్ళొచ్చి తప్పైపోయింది. నిన్ను అనవసరంగా మేము కట్టేసి నిన్ను బలివ్వాలనుకున్నాము. సమయానికి మేము చూడకపోయుంటే మా వల్ల ఘోర అపరాధం జరిగేది. మాకు మహాపాపం చుట్టుకునేది. సో, మమ్మల్ని క్షమించాలి అంటే తప్పకుండా సరే క్షమిస్తాను పర్వాలేదులే ఏది జరిగినా మంచే జరుగుతుంది అంటాడు. రాజు అనుకుంటాడు ఆడిని వదిలేస్తున్నారు గదా! చంపకుండా వదిలేస్తున్నారు గదా! ఆళ్ళకి మంచే జరిగిందిలే అని సర్కాస్టిక్‌గా రాజు అనుకుంటూ ఉంటాడు. దాని తర్వాత అతను అడుగుతాడు. బెస్ట్ రైటర్ హూమ్ ఐ హావ్ ఎవర్ సీన్ మేడం. ఓకే. సో, ఆ రాజు మళ్ళీ ఆ మంత్రిని వాళ్ళంతా అడుగుతారనమాట. మమ్మల్ని క్షమించినట్టు నువ్వేదైనా కోరుకోనైనా అని అడుగుతాడు. అడిగితే అప్పుడు ఆ మంత్రి అంటాడు, "అతను రాజే కాదు నాకు స్నేహితుడే కాకుండా ఒక దేశానికి మంచి రాజు. అతను లేకపోతే ఆ రాజ్యం అల్లకల్లోలం అయిపోతుంది. బి త తండ్రి లేని బిడ్డల్లాగా అయిపోతారు వాళ్ళు. అతన్ని వదలండి. నిజంగా నన్ను మీకు క్షమించాలి అనుంటే అతన్ని వదిలేయండి" అని చెప్తాడు. వదిలేయండి అని చెప్తే అప్పుడు ఆ మాట నమ్మేసి అమ్మవారికి దండం పెట్టుకొని వాళ్ళు అతన్ని వదిలేసి, మా అపరాధాన్ని క్షమించాలని చక్కగా విందు భోజనాలు పెట్టి, భోజనాలు అవన్నీ చేయించి, రాజు వాళ్ళిద్దరూ పొలిమేరలు దాటి అడవి ఊరు పొలిమేరలు దాటి వాళ్ళ ఊరు వెళ్ళేదాకా తోడు వెళ్తారు. ఓకే. సో, అప్పుడు ఆ మంత్రి అంటాడన్నమాట. "అర్థమైందా రాజా ఏది జరిగినా మంచే జరుగుతుంది" అని. ఓకే. సో, అప్పుడు అది విని, అది చూసిన తర్వాత మొత్తం సంఘటనంతా చూసిన తర్వాత, ఆ రాజు కూడా అనుకుంటాడు. కరెక్ట్ అయితే చెప్పింది. ఏది జరిగినా మంచే జరుగుతుంది. సో, ఫ్రెండ్స్ ఇక్కడేంటి అంటే, ఎవ్రీథింగ్ ఈస్ హైయర్ గుడ్. మన లైఫ్‌లో ఏది జరిగినా, మనం సో కాల్డ్ చెడు జరిగింది అని అనుకున్న ప్రతిది కూడా, ఏ విషయం కూడా మన మంచికే జరుగుతుంది. మనం దాన్ని నమ్మాలి. ఓకే. ఎప్పుడైతే ఆ విషయాన్ని మనం నమ్ముతామో, అప్పుడు మనకర్థమవుతుంది అసలేం జరుగుతుంది. ఎందుకంటే చెడు అనేది మన మైండ్ పర్సీవ్ చేసుకున్న విధానం. ఒక విషయాన్ని మన రిజిడ్ మైండ్, కండిషన్డ్ మైండ్ ఇలా స్వీకరించింది. కాబట్టి అది మంచి, చెడు ఈ తేడాలన్నీ మనకు కనపడుతున్నాయి. ఓకే. ఒక విషయం చాలా బావుంది, కన్వీనియంట్‌గా ఉంది అంటే అది పాజిటివ్ అంటాం. కన్వీనియంట్‌గా లేదు అంటే అది నెగెటివ్ అంటాం.
అంటే కండిషన్డ్ మైండ్. మన ఈగో మైండ్‌కి సాటిస్ఫై అయ్యే విధంగా ఉంటుంది. సో, యూ డోంట్ హావ్ టు ప్రిటెండ్ ఎనిథింగ్. ఏది కూడా యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రిటెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఏది ఎలా ఉందో దాన్ని అలాగే స్వీకరించాలి. ఓకే. మెడిటేషన్‌లో చాలామంది నాకు మెసేజెస్ పెడతారు. మేడం నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకేదో నల్లటి ఆకారం కనపడింది మేడం అంటారు. కొంతమందేమో చాలా తెల్లగా చాలా ఒక ఏంజెల్ కనపడినట్టు కనపడింది మేడం అంటారు. ఓకే. అది నలుపు అన్నారు. ఒకళ్ళు నలుపు అన్నారు. ఒకళ్ళు తెలుపు అన్నారు. తెల్లగా కనపడంగానే ఏంజెల్ అన్నారు. నల్లగా కనపడంగానే పిశాచి అన్నారు. మన మైండ్ చూడండి. అది తెల్లగా ఉంది. ఇది నల్లగా ఉంది. అసలదేంటి? ఎందుకుంది? అని అర్థం కాకుండా దానికి మనమే పేర్లు పెట్టేసాము. అంటే ఒక విషయాన్ని అదేం చేయట్లే. ఇద్దరు ఏమి చేయలేదు. అలా కనపడ్డారంతే. ఏం జరగాలో మన లోపలే జరిగింది. బాధపడాలా? దుఃఖపడాలా? కోపం పడాలా? ఎందుకంటే ఒక విషయాన్ని మనం ఎలా అయితే స్వీకరిస్తున్నామో దానికి ఆ స్వీకరించిన విషయాన్ని బట్టి మన లోపల భావాలు కూడా ట్రిగ్గర్ అవుతుంటాయి. ఓకే. సో, అందుకనే దేన్ని మనం నటించకుండా, దేన్ని మనం యాక్టింగ్ చేయకుండా, ఏ విషయం ఎలా ఉందో దాన్ని అలాగే వదిలేయాలి. ఇలా కనపడింది. ఓహ్! ఇదేంటో ఇలా జరిగిందంట. ఐ డోంట్ వాంట్ టు నో. ఈ విషయం నీకు తెలుసా? వాళ్ళిలా అన్నారు. ఐ డోంట్ వాంట్ టు నో. ఓకే. ఇంకా కొంచెం కామెడీగా చెప్తాను. పిల్లలకి ఫీజు కట్టాలండి. ఐ డోంట్ వాంట్ టు నో. ఓకే. పిల్లలకి బట్టలు బర్త్‌డే వచ్చింది బట్టలు కొనాలి. ఐ డోంట్ వాంట్ టు నో. ఓకే. సో, ఇలా ఎన్నో విషయాలు మనము ఎప్పుడైతే ఏది ఎలా ఉందో అలాగే వదిలేస్తామో అప్పుడే ఆ విషయం అనగా జోక్స్ అపార్ట్ ఆ విషయం మనకి దానిలో ఉన్న తత్వం ఏంటి అన్నది మనకర్థమవుతుంది. దానిలో ఉన్న యాక్చువల్‌గా పాయింట్ ఏంటి అని మనకర్థమవుతుంది. ఇట్ ఈస్ ఎసెన్షియల్ మనకు జనరల్‌గా కూడా మనకు రెసిస్టెన్స్ ఉంది. మన రెసిస్టెన్స్ టు చేంజ్ అన్న టాపిక్‌లో కూడా మనం మాట్లాడుకున్నాం. రెసిస్టెన్స్ ఉంటుంది. ప్రతి విషయానికి రెసిస్టెన్స్. మనం దీన్ని ఇలాగే నాకర్థం కావాలి. ఇది ఇలాగే జరగాలి. ఇది ఇలా కదా ఉండాలి. ఇలా ఎందుకు లేదు? భార్య అనేవాడి భార్య అనే మనిషి ఇలా ఉండాలి. భర్త అనే మనిషి ఇలా ఉండాలి. అత్తగారు అనే మనిషి ఇలా ఉండాలి. తల్లిదండ్రులు అనేవాళ్ళు ఇలా ఉండాలి. అంత కండిషన్స్ మన మైండ్‌లో అంత. ఏది ఎలా ఉందో దాన్ని అలాగే ఏది ఎలా జరుగుతుందో దాన్ని అలాగే జరగనిస్తే అప్పుడు మనకి అంటే మైండ్‌కి అతీతంగా మనం వెళ్తాం. ఆ కండిషన్డ్ మైండ్‌కి ఇంకా అవతలకి మనం వెళ్తాం. వి ట్రావెల్ బియాండ్ ద కండిషన్డ్ మైండ్. సో, ఇవన్నిటికి ఏంటి మనకి ఆ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అదే పాజిటివ్, నెగెటివ్ అన్న పొలారిటీస్‌ని క్రియేట్ చేస్తుంది. మన రెసిస్టెన్స్ వల్ల. మనకిలా ఉంటే స్వీకరించాలుంది. ఇలా ఉంటే స్వీకరించాలి లేదు. మనకు కన్వీనియంట్ ఉంది కాబట్టి మనకిది పాజిటివ్ అన్నాం. ఇది కన్వీనియంట్‌గా లేదు కాబట్టి దీన్ని మనం నెగెటివ్‌గా అన్నాం. ఇది మన నెగెటివ్ అని. అంటే మన రెసిస్టెన్స్ మనం ఇలా చూస్తేనే ఒప్పుకుంటాం. ఇలా చూడకపోతే మనం ఒప్పుకోము. ఏదైతే ఆ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందో, ఆ రెసిస్టెన్సే మనకి పాజిటివ్, నెగెటివ్ ఒక సిట్యుయేషన్‌ని పాజిటివ్ అని, నెగెటివ్ అని మనకు క్రియేట్ చేస్తుంది. సో, వాట్ ఈస్ బికమింగ్ ద ఎసెన్షియల్ పార్ట్? ఎసెన్షియల్ ఇందులో ముఖ్యమైన యాస్పెక్ట్ ఏంటి? ఫర్‌గివ్‌నెస్. ఓకే. ఒక ఫర్‌గివ్‌నెస్ అనేది మనకు చాలా ముఖ్యమైన, అతి ముఖ్యమైన యాస్పెక్ట్ ఇందులో. ఇప్పుడు మనం ఫర్‌గివ్ చేయాలంటే ఏం ఫర్‌గివ్ చేయాలి? మనం చాలా వరకు అనుకుంటాం. చాలా వరకు ఫర్‌గివ్‌నెస్ అనగానే మనం ఫస్ట్ ఎళ్ళేది ఎక్కడికి అంటే పాస్ట్‌కే. ప్రెజెంట్ మూమెంట్‌ని కూడా ఫర్‌గివ్ చేయాలి అన్న పాయింట్ మనకుండదు. ప్రెజెంట్ మూమెంట్‌లో కూడా మనం ఎన్నో చేస్తున్నాము. ఎన్నో విధాలుగా ఎన్నో అర్థం చేసుకున్నాం. మనం ఎంతసేపు పాస్ట్ సరే అప్పుడేదో సిట్యుయేషన్‌లో జరిగిందిలే ఓకే. ఫర్‌గివెన్. సరే అది అప్పుడేదో గతం అయిపోయిందిలే అది ఫర్‌గివెన్. ప్రతి మూమెంట్‌లో ఫర్‌గివ్‌నెస్ ఉండాలి. పాస్ట్‌లో మాత్రమే కాదు ప్రెజెంట్‌లో కూడా ఉండాలి. లేకపోతే ఈ ప్రెజెంట్ ఎప్పుడో మళ్ళీ పాస్ట్ అవుతుంది. అంటే ఏదైనా పాస్ట్‌లోకెళ్తే గాని ఫర్‌గివ్ చేయమా? ప్రెజెంట్ మూమెంట్‌లో ఇది ఇక్కడిది ఇక్కడే క్లోజ్ చేసేస్తే దాని తర్వాత అది ముందుకంటూ వెళ్ళదు కదా! అది నా వెనక్కెళ్ళదు, ముందుకు వెళ్ళదు. అక్కడే డిసాల్వ్ అవుతుంది. సో, ఫర్‌గివ్‌నెస్ ఆఫ్ ద ప్రెజెంట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఫర్‌గివింగ్ ద పాస్ట్. ఓకే. మనం ఏం చేయాలి? ఒక విషయం ఒకటి జరుగుతుందంటే దానికి మనం ఏం చేయాలో అది చెయ్యాలి. దానికి ఇప్పుడు ఎలా ఉందంటే గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే ఏం జరగదు. మనం చేయాల్సినవన్నీ చేసి దాని తర్వాత ఏ సపోర్ట్ అన్నా మనం ఇచ్చేస్తాం. ఓకే. దెన్ యూ లీవ్ ఇట్ టు లైఫ్. ఓకే. మన లైఫ్ ఎటు లైఫ్ ఎటు తీసుకెళ్తే అటని ఎళ్తుంది. కానీ మనం చేయాల్సినవన్నీ మనం చేస్తూ ఉంటాం. సో, ఇలా అయితే ఎలా అయితే ఉందంటో మనం ఏ విషయాన్ని ఎలా చేస్తున్నా ఫస్ట్ ఉన్న విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేసి దాని తర్వాత దానికేం చేయాలో చేయాలి. ఓకే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేనొక పాయింట్ చెప్తాను. ఇప్పుడు
ఒక ఇద్దరు మనుషులు గొడవ పడుతున్నారు. ఓకే. ఇద్దరు మనుషులు గొడవ పడినప్పుడు వీళ్ళు ఇలా ఉంటే బావుంటుంది. వీళ్ళు ఇలా ఉంటే బావుంటుంది. ఇలా ఉన్నారు కాబట్టి నేను ఇలా ఉన్నాను. వీళ్ళు ఇలా ఉన్నారు కాబట్టి నేను ఇలా ఉన్నాను అని పాయింట్స్ మాట్లాడుతూ ఉంటారు. ఓకే. సో, సరే జరిగిందేదో ఇప్పుడు ఫర్‌గివ్‌నెస్ అన్న పాయింట్ వచ్చింది కాబట్టి, సరే జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటి నుంచన్నా మనం సరిగ్గా ఉంటావా లేదా? అందులో కూడా కండిషన్. ఉంటావా లేదా? నాకు ఫస్ట్ ప్రామిస్ చెయ్యి. ఉన్నది ఉన్నట్టు ఈ మొమెంట్‌లో కూడా ఎన్నో పాయింట్స్ వస్తూ ఉన్నాయి. అలా అని సరే ఏదెలా జరిగితే జరగని అని చెప్పి మన నీళ్ళలో మునిగిపోయినాక కూడా ఈతొచ్చినా కూడా ఆ నీళ్ళలో మునిగిపోయి ఏది జరిగితే అది జరుగుతుందని వదిలేయటం కాదు. మనం ఈత కొట్టేదైతే ఈత కొట్టి మనం ఒడ్డుకి చేరాల్సింది చేరాలి. మనకేదైతే రిజల్ట్ కావాలో ఆ రిజల్ట్‌కి మనం కష్టపడాలి. మనం దాని వైపు ప్రయాణం చేయాలి. కానీ ఉన్న విషయాన్ని కూడా ఒప్పుకోవాలి. ఓకే. నాకు ఈతొచ్చు. నేను ఈత కొడుతున్నాను. నాతో పాటు ఉన్న మనిషికి ఈత రాదు. ఏం చేస్తాను? దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉంటాం. వాళ్ళతో పాటు వీలైతే వాళ్ళతో పాటు ఎళ్తాం. లేకపోతే నీ చావు నువ్వు సావు అని మనం ముందుకెళ్తాం. కదా! సో, థిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. మనకెప్పుడైతే ఏదైతే ఉంటుందో రెసిస్టెన్స్ అనేది ఎట్లా ఉంటుందో యాక్సెప్టెన్స్ ఎప్పుడైతే ఒక విషయాన్ని మనం ఎలా ఉందో అలా ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో మన మైండ్ డామినెంట్ క్యారెక్టర్ నుంచి అంటే ఆ యాస్పెక్ట్ నుంచి వి బికమ్ ఫ్రీ. మనకొక చక్కటి స్వేచ్ఛ వస్తుంది. రైట్? స్వేచ్ఛ అనేది ఎలా ఉంటంటే మళ్ళీ మన అసలైన తత్వానికి మన ట్రూ ఎసెన్స్ మన ఈ ప్రస్తుతం ఈ మూమెంట్‌లో మన ఎసెన్స్ ఏదైతే ఉందో ఆ ఎసెన్స్‌కి మనల్ని కనెక్ట్ చేస్తుంది. మనం చాలా వరకు మనం ఏం చేస్తాము అంటే మనకెలా ఉంటుందంటే ఎక్కడో ఉంటాం. మనం ఈ మూమెంట్‌లో ఉండం. కాబట్టి ఈ మూమెంట్‌లో మనం ఏంటి ఇన్ టోటాలిటీ అన్న పాయింట్‌లో మనం ఉండం. మనం మైండ్ ఎక్కడికన్నా వెళ్తుంది. పాస్ట్ కన్నా వెళ్తుంది. ఫ్యూచర్ కన్నా వెళ్తుంది. ఇంకెక్కడికెక్కడన్నా ట్రావెల్ చేస్తుంది. కానీ మనం ఈ శరీరాన్ని బట్టి ఈ పరిస్థితిని బట్టే ఈ శరీరం యాక్షన్ చేయాలి. గతాన్ని బట్టి మనం ఇప్పుడు యాక్షన్ చేయకూడదు. గతంలో నేను చూసాను. గతంలో కొంతమంది అంటారు, "మేడం గతంలో చూసాను మేడం. నాదొక పాస్ట్ లైఫ్. నేను మంచి క్వీన్‌ని మేడం." ఈ లైఫ్‌లో ఒక ఆఫీస్‌లో ప్యూన్ పాపం. క్వీనో, కింగో ఏదో చెప్తారు. ఈ ఆఫీస్‌లో ఒక ఆఫీస్‌లో ప్యూన్. ఓకే. అసలేమన్నా రిలేటివిటీ ఉందా? ఉండదు. సో, ఎప్పుడైనా కానీ మనకి యెస్. బట్ ఎవ్రి సిట్యుయేషన్స్ కెనాట్ బి సీన్ ఇన్ ద సేమ్ మేనర్. అప్పుడు అది మన చేతకానితనంలా రిఫ్లెక్ట్ అవుతుందేమో. అహా! అవ్వదు. ఐల్ టెల్ యూ. ఐల్ గెట్ బ్యాక్ టు థట్. ఎందుకంటే ఎ ఎ ప్రతి సిట్యుయేషన్ మనల్ని ఏది ఎలా జరుగుతుందో ఎనీహౌ విల్ కమ్ టు దట్. ఓకే. అండ్ వన్స్ ద పాయింట్స్ ఈస్ ఓవర్ దెన్ విల్ డిస్కస్ అబౌట్ దట్. ఓకే. మనం ఒక సిట్యుయేషన్‌ని ఏది ఎలా ఉందో అలా మనం యాక్సెప్ట్ చేసుకుంటే సిన్స్ మైండ్ అండ్ రెసిస్టెన్స్ అనేది సిమిలర్‌గా ఉంటాయి. ఇట్ ఈస్ లైక్ సినానిమస్ ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే యాక్సెప్టెన్స్ అన్న పాయింట్ ఉందో ఇమ్మీడియేట్‌గా మనం మైండ్ నుంచి ఫ్రీ అయిపోతాం. కొన్ని సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయంటే మనం చూసిన విధంగా ఉండవు. ఓకే. మనం ఎలా అయితే చూస్తున్నాం చాలా పాజిటివ్‌గా కనపడుతున్నట్టు ఉంటది. కానీ యాక్చువల్‌గా పాజిటివ్ ఉండదు. కొన్ని విషయాలు నెగెటివ్‌గా కనపడుతున్నట్టు ఉంటాయి. కానీ అవి నెగెటివ్ కాదు. there is an intelligence which is beyond all this mind. మన మైండ్‌కి అతీతంగా ఇంకొక ఇంటెలిజెన్స్ ఉంది. దట్స్ యూనివర్సల్ ఇంటెలిజెన్స్. ఆ ఇంటెలిజెన్స్ ఎలా ఉంటుంది అంటే మన క్వాలిటీ ఆ ఫ్లో మనల్ని ఎప్పుడు కూడా నౌ అన్న పాయింట్‌కి అంటే ఈ ప్రస్తుత నిమిషానికి మనల్ని తీసుకొస్తూ ఉంటాయి. సో, డిఫరెంట్ ఫ్లో ఆఫ్ కాన్షియస్‌నెస్ అనే క్వాలిటీ ఆఫ్ కాన్షియస్‌నెస్ ఉంటుంది. ఈ కాన్షియస్‌నెస్ ఈ ఇంటెలిజెన్స్ ఒకలాగా చెప్తుంది. ఈ ఇంటెలిజెన్స్ ఒకలాగా చెప్తుంది. కానీ మనం ఎప్పుడైతే మనం ఫీలింగ్ కానీ, ఆ ఫాల్స్ సెన్స్ నుంచి అంటే ఒక గ్రీడ్ కానీ, ఒక మ ఈ ఈ మన యూజువల్ ఈగో ఏదైతే మోటివేట్ చేస్తుందో మనకి, ఒక కోపంలోంచి కానీ, ఒక భయంలోంచి కానీ, ఒక కంట్రోలింగ్ నుంచి కానీ, ఒక డిపెండెన్సీ నుంచి కానీ, ఇలా ఎప్పుడైతే కొన్ని విషయాల్ని మనం ఈ యాస్పెక్ట్స్ నుంచి చూస్తామో అప్పుడు మన సెన్స్ అనేది మన సెల్ఫ్ అనేది ఆపరేట్ చేయడం మానేస్తుంది. కానీ ఏదైతే ఇంటెలిజెన్స్ ఉందో, యూనివర్సల్ ఇంటెలిజెన్స్ ఉందో దట్ విల్ ఆల్వేస్ టేక్ ద మైండ్ ఇంటు ద నౌ. ఈ మూమెంట్ నుంచే వెళ్తుంది. సో, క్వాలిటీ అనేది ఆ ఫ్లో అనేది కూడా మనకి డిఫరెంట్‌గా ఉంటుంది. సో, వెనెవర్ ఏదైనా నెగెటివ్ మనకెప్పుడన్నా జరిగింది. ఎనీ సిట్యుయేషన్‌లో మనకేదైనా నెగెటివ్ జరిగింది అనంటే, సో, వి హావ్ టు ఫస్ట్ అండర్‌స్టాండ్ వాట్ హ్యాపెన్స్ టు అస్. ఓకే. ఏదన్నా మనకు చెడు జరిగింది. ఒక సంఘటనే జరగొచ్చు. అదొక బ్రీఫ్ ఒక అనారోగ్యమే కావచ్చు, ఒక యాక్సిడెంట్ కావచ్చు, ఒక చావు కావచ్చు. ఏదన్నా
ఏదైనా జరిగింది అంటే ఏదైనా చెడు మన లైఫ్‌లో సడెన్‌గా డివోర్స్ అవ్వడం కానీ, లేకపోతే పార్ట్నర్స్‌లో సడెన్‌గా బిట్రేయల్ జరగడం, మోసం జరగడం కానీ, ఇలాంటివి ఏదైనా సంఘటనలు జరిగుంటే అంటే మనసుకి పెట్టే సంఘటనలు ఏదైనా జరిగాయి అంటే అది ఇట్ ఈస్ జనరల్లీ లేబుల్డ్ యాస్ నెగెటివ్, రైట్? ఆ నెగెటివ్ ఆ పాయింట్ ఎప్పుడైతే జరుగుతుందో మనం ఫస్ట్ ఒక పాయింట్ ఆలోచించాలి. దేర్ ఇస్ ఎ డీప్ లెసన్ ఇన్ ఇట్. సో ఎక్కడైతే ఒక ఆస్పెక్ట్ ప్రకారం చూస్తే దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ నెగెటివ్ అండ్ పాజిటివ్. దేర్ ఇస్ ఓన్లీ అ సిట్యుయేషన్. ఇట్ ఈస్ ద వే యూ పర్సీవ్ ఇట్. ఒక విషయాన్ని ఒక సిట్యుయేషన్ అనేది ఉంది. ఆ సిట్యుయేషన్ మనం ఎలా తీసుకుంటున్నామో దాన్ని బట్టి నెగెటివ్, పాజిటివ్ అని లేబుల్ అయిందే తప్ప ప్రతి సిట్యుయేషన్ నెగెటివ్ కాదు, పాజిటివ్ కాదు. దేర్ ఈస్ అ ప్రాసెస్. ఆ ప్రాసెస్‌ని మన జీవితంలో మనం ఏదైతే నేర్చుకోవాలో, ఏవైతే పాఠాలు అంటే లెసన్స్, లైఫ్ లెసన్స్ ఏదైతే థీమ్స్ మనం ఏదైతే నేర్చుకోవాలో, ఏ ప్రణాళిక అయితే మనం తీసుకొనొచ్చామో, దాని బేసిస్‌గా ఏదైతే నేర్చుకోవాలో దానికి అనుగుణంగానే దానికి అనుసరిస్తూనే సిట్యుయేషన్స్ అన్నీ కూడా మనకు జరుగుతూ ఉంటాయి. ఓకే. వాట్ ఈస్ రియల్ కెన్ బి అన్‌రియల్ ఇన్ అవర్ లైఫ్. మనం ఏదైతే నిజం అనుకుంటున్నామో అది అబద్ధం అవ్వచ్చు. ఏదైతే అబద్ధం అనుకుంటున్నామో అది నిజం అవ్వచ్చు. ఓకే. దేర్ మే బి సాడ్‌నెస్ అండ్ టియర్స్. దేర్ మే బి ఎంతో దుఃఖము, ఎంతో బాధ, ఎంతో కళ్ళెంబడి నీళ్లు ఇవన్నీ కూడా రావచ్చు. కానీ ఎప్పుడైతే మనం ఆ బాధ, దుఃఖం వెనకాల ఏ పాయింట్ అయితే మనల్ని ఆపుతుందో, రెసిస్ట్ చేస్తుందో, ఏ విషయాన్ని తెలుసుకోవడానికి మనల్ని రెసిస్ట్ చేస్తుందో, ఆపుతుందో, ఆ విషయాన్ని పక్కన పెడితే దేర్ ఈస్ ఎ బ్యూటిఫుల్ స్టిల్‌నెస్. లైక్ పవమన్ ఐ కమ్ టు యువర్ పాయింట్ హియర్. ఎవ్రీ సిట్యుయేషన్ కెనాట్ బి సీన్ ఇన్ సేమ్ మేనర్. అంటే ప్రతి విషయాన్ని మనం ఒకే విధంగా చూడలేం. రైట్? ఒక్కొక్క విషయం ఒక్కొక్కలాగా కనపడుతుంది. ఎందుకంటే మన మైండ్‌కి బైఫర్కేషన్స్ ఉన్నాయి కాబట్టి. యాక్చువల్‌గా ప్రతి విషయం ఎలా ఉండాలో అలాగే ఉంది. మనం చూసే విధానాన్ని బట్టి అది డిఫరెంట్‌గా కనపడుతుంది. ఈ విషయం ఇలా చూస్తున్నాం కాబట్టి ఇది ఇలా కనపడింది. ఇది ఇలా చూస్తున్నాం కాబట్టి ఇలా కనపడింది. లైక్ ఐ టోల్డ్ అబౌట్ బ్లాక్ అండ్ వైట్. ఓకే. వైట్ కనపడంగానే మనం ఎందుకో పాజిటివ్ అని మనకు ఆల్రెడీ మైండ్‌లో సెట్ చేసేసారు. ఎప్పటినుంచో మనం వింటున్నాం. తెలుపు అంటే ప్యూరిటీ అది ఇది అన్నీ అంటున్నాం. బ్లాక్ అంటేనే ఇట్ ఈస్ డార్క్‌నెస్, ఇట్ ఈస్ నెగెటివ్, ఇట్ ఈస్ అది ఇది అన్న ఫీలింగ్ వచ్చేసింది. సో నల్లగా ఎప్పుడైతే ఏదైనా కనపడితే వద్దు అంటాం. వి వాంట్ టు రిజెక్ట్ ఇట్. వి డోంట్ వాంట్ టు యాక్సెప్ట్ ఇట్. ఓకే. దేర్ ఈస్ ఎ రెసిస్టెన్స్ హియర్. ఓకే. బట్ విచ్ ఎవర్ థింగ్ ఈస్ మ్యాచింగ్. ఇదంతా మైండ్ ఎలా అయితే చూపిస్తుందో ప్రతి విషయాన్ని మనం అలాగే చేస్తున్నాం. కానీ ఆ విషయం ఎలా ఉండాలో అలాగే ఉంది. ఆ విషయంలో తేడా రావట్లేదు. మనం చూసే విధానంలో తేడా వస్తుంది. రైట్? సో అది మన చేతకానితనము అన్న దానికి కానీ రిఫ్లెక్షన్ కానీ ఇలాంటివి ఏది ఉండదు. ఇట్ ఈస్ గాట్ నథింగ్ టు డూ విత్ అవర్ డూయింగ్. మనం ఎలా తీసుకుంటున్నాము అన్న పాయింట్ బట్టే ఎలా అయితే స్వీకరించామో ఒక సిట్యుయేషన్‌ని దాంట్లో మన రెసిస్టెన్స్ ఎంతుందో అన్న విషయం తెలుసుకోవడమే. వి హావ్ రెసిస్టెడ్ సంథింగ్. దేర్ ఈస్ సమ్ రెసిస్టెన్స్. మనలో ఉన్న ఏదో పెయిన్, ఏదో విషయం మనకు చూసుకోవాలని లేదు. వి డోంట్ వాంట్ టు సీ దట్. సో ఇది యాక్సెప్ట్ చేస్తే అది ట్రిగ్గర్ అవుతుంది. అందుకే వి డోంట్ వాంట్ దట్. టుడే ఐ గాట్ ఎ వండర్‌ఫుల్ కాల్. ఒక అమ్మాయి ఫోన్ చేసి దాని ప్రాబ్లమ్ ఏంటి అంటే ఎక్కడన్నా ఫెమినిజం గురించి పాయింట్ వస్తే నౌ షీ గెట్స్ ట్రిగర్డ్ అలాట్. ఎక్కడన్నా ఒక ఆడవాళ్ళని తక్కువగా చేసి మాట్లాడడము ఇలాంటివన్నీ చేస్తే షీ ఈస్ కైండ్ ఆఫ్ ఎ ఫెమినిస్ట్ కైండ్. అప్పుడు అంతా బానే ఉంటుంది. వండర్‌ఫుల్ గా ఉంటుంది. కానీ ఫెమినిజం అన్న పాయింట్ వచ్చేసరికి నౌ షీ బికమ్స్ వెరీ వైల్డ్ అండ్ వెరీ రెవల్యూషనరీ. ఓకే. దెన్ ఐ టోల్డ్ హర్ ఇట్ ఈస్ నథింగ్ టు డు విత్ ఫెమినిజం ఆర్ మాస్కులినిజం. ఒక విషయము అంటే మనలో ఉన్న స్త్రీ తత్వాన్ని, షీ ఈస్ ఎ ఫీమేల్, మనలో ఉన్న ఆ తత్వాన్ని మనం ఎప్పుడైతే కంప్లీట్‌గా మనకి ఇప్పుడు ఒక విషయాన్ని అంటే ఒక స్త్రీని అగౌరవపరుస్తుంటే కోపం వస్తుంది అంటే మనల్ని ఎవరైనా అగౌరవపరుస్తున్నారా ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఓకే. ఎవరినన్నా అగౌరవంగా మాట్లాడుతుంటే మనకు నచ్చట్లేదు అంటే ఎందుకు నచ్చట్లేదు? ఎందుకు ట్రిగ్గర్ అవుతున్నాము? అందులో మనకేం పాయింట్ ఉంది? ఓకే. మనమేం చెయ్యాలి అందులో ఇట్ ఈస్ యూనివర్సల్ వే మేబీ ఇట్ ఈస్ రైట్. అలా జరగకూడదు ఏంటి? కానీ అంత ట్రిగ్గర్ అవ్వాల్సి మన ఎమోషనల్‌గా ట్రిగ్గర్ అవ్వాల్సిన అవసరం లేదు. ట్రిగ్గర్ అవుతున్నాము అంటే వి నీడ్ టు అండర్‌స్టాండ్ ఏది ఎలా ఉండాలో అలా ఉండి కానీ మనం అదొక పాయింట్ రాంగానే మన లోపల ఏదైతే ల్యాక్ ఉందో, ఏదైతే మన వెలితి ఉందో ఆ వెలితి ట్రిగ్గర్ అవుతుంది. ఆ వెలితి ట్రిగ్గర్ అవ్వాలి అది. హలో నేనున్నానని చెప్పడానికి ఏం కావాలి? మనకు ఎదురుగుండా ఒక సిట్యుయేషన్ కావాలి. ఆ సిట్యుయేషన్ రాగానే మనకు మొదలవుతుంది. సో త్రూ ఫర్‌గివ్‌నెస్
విచ్ ఇస్ ద మోస్ట్ అది ఎసెన్షియల్ ఏదైతే ఉందో త్రూ ఫర్గివ్‌నెస్ మనకి ఆ పాస్ట్ అన్నది కూడా మనకి అంటే ఈ ప్రెజెంట్ పాస్ట్ అంతా వెళ్ళిపోయి మన ప్రెజెంట్ మూమెంట్‌కి రావడానికి మనం 100% వెయిట్ చేస్తాం. యాజ్ ఇట్ ఈస్ అంటే ఒక విషయాన్ని ఎలా ఉందో అలాగే యాక్సెప్ట్ చేయాలి వితౌట్ ఎనీ లేబెలింగ్ అండ్ జడ్జ్‌మెంట్స్. ఏ లేబెలింగ్ అని, పాజిటివ్ అని, నెగెటివ్ అని, గుడ్ అని, బ్యాడ్ అని, అగ్లీ అని ఇలాంటివి ఏమీ లేకుండా, ఏ పాయింట్స్ లేకుండా మనం దాన్ని ఎప్పుడైతే యాజ్ ఇట్ ఈస్‌గా స్వీకరిస్తామో వితౌట్ ఎనీథింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్ విల్ హ్యాపెన్. దేర్ ఇస్ నో అదర్ వే ఔట్. వేరే ఆప్షన్ లేదు. ట్రాన్స్‌ఫర్మేషన్ అవ్వాల్సిందే. ఓకే. నౌ వి కమ్ టు ద సెకండ్ పాయింట్. ఎండ్ ఆఫ్ లైఫ్ డ్రామా. This is the second point. Okay. First point we talk about the highest good and bad. Okay. The higher than good and bad. Now we are talking about end of life drama. End of life drama అంటే మన మోస్ట్ ఆఫ్ ద సో కాల్డ్ బ్యాడ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయంటే మనం అన్కాన్షియస్ గా ఉండడం వల్ల. అంటే ఆ విషయం గురించి మనకు పూర్తి అవగాహన లేకపోవడం వల్ల మనకి ఇది బ్యాడ్ అని మనం లేబుల్ వేస్తున్నాం. దే ఆర్ సెల్ఫ్ క్రియేటెడ్. రాదర్ దే ఆర్ ego created. ఈగో అంటే రిజిడ్ మైండ్. ఐ టోల్డ్ యూ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ వెరీ బ్యాడ్. ఈగో అనగానే దాని ఒక నెగటివ్ పాయింట్ ఏమీ ఉండదు. ఇట్ ఈస్ లైక్ కండిషన్డ్ మైండ్. ఆ కండిషన్ మైండ్ ఇస్ ట్రిగర్డ్ as క్రియేటెడ్ ఇట్. ఇట్ ఈస్ ఆల్ సెల్ఫ్ క్రియేటెడ్. మనమే సృష్టించుకున్నాం ఆ వాటిని అన్నిటినీ. సో సమ్ టైమ్స్ ఎలా ఉంటుందంటే డ్రామా అని మనం ఎందుకంటాం లైఫ్ లో డ్రామా మొదలైంది, లైఫ్ అంటేనే డ్రామా అని పాయింట్. ఆ డ్రామా అన్న వర్డ్ ఎందుకు చూస్ చేస్తామంటే మన లైఫ్ ని మొత్తము అన్కాన్షియస్ గానే మనం ప్రతి విషయాన్ని చూస్తున్నాం. ఒక విషయం జరుగుతుంది మనకు లైఫ్ లో, ఒక సిచ్యువేషన్ జరుగుతుందంటే దాని నుంచి పూర్తి అవగాహన మనకు లేకుండానే మనం ఇమీడియట్ గా దాని డిసిషన్ లోకి వెళ్ళిపోతాం. దిస్ ఇస్ గుడ్, దిస్ ఇస్ బ్యాడ్, దిస్ అగ్లీ, దిస్ నాస్టీ. ఓకే. డిసిషన్ లోకి వెళ్ళిపోతుంటాం. Okay, then that type of behavior will not lead us to prove our self-thought we are doing the right thing and going through right path and sense of others' mindset towards us. Okay, first of all, మనం ఒక్కటి క్లారిటీ ఏముండాలి అంటే we have not come here to prove to anyone. ఓకే. మన థాట్ ఏదైతే ఉందో మనకి రైట్ అనిపించింది అంటే మనం ఏం చేయాలో అది చేసుకుంటూ వెళ్తాం. లైక్ ఐ ఆల్రెడీ సెడ్, మనం ఏదైనా ఒక విషయానికి ఏదైనా చెయ్యాలంటే చేసుకుంటూ వెళ్తాం. బట్ along with the acceptance of whatever it is, నాకు చేయాలనిపించింది నేను చేసుకుంటూ వెళ్తాను. ఓకే. చేసుకుంటూ వెళ్తాను. దిస్ ఇస్ మై పాత్ అండ్ ఐఎమ్ వాకింగ్ ఇన్ మై పాత్. నా దారిలో నేను నడుస్తున్నాను. కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, కొంతమందికి జెలసీ ఫీల్ అవ్వచ్చు, కొంతమంది యూజ్లెస్ అనుకోవచ్చు, కొంతమంది టైం వేస్ట్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. బట్ ఐఎమ్ గోయింగ్ ఇన్ మై పాత్. ఐఎమ్ నాట్ టేకింగ్ ఇన్ టు దేర్ పాయింట్ యాజ్ ఎనీ జడ్జ్మెంట్స్. అవతల వాళ్ళది ఏదైతే ఉందో వాళ్ళకి ప్రూవ్ చేయడానికని నేను చేసుకుంటూ వెళ్తా, వాళ్ళకు కూడా నచ్చాలి అనుకుంటూ వెళ్తే నాకు అవ్వదు. లైక్ ఇన్ అ ఫ్యామిలీ, ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ అ ఫ్యామిలీలో ఇంట్లో ఒక కొత్త కోడలు రావడమో లేకపోతే కొత్తగా పెళ్ళైన ఒక జంట ఉన్నారు. ఇప్పుడు ఆ జంట ఎలా బిహేవ్ చేయాలి, అందరి ముందు పెద్దవాళ్ళ ముందు ఎలా బిహేవ్ చేయాలి, పర్సనల్ గా ఉన్న ఎలా బిహేవ్ చేయాలని ఒక మైండ్ కాన్సెప్ట్స్ అన్ని ఉంటాయి. వాళ్ళు ఎలా ఉన్నారో, వాళ్ళు ఎలా ఉండాలో అలాగే ఉన్నారు అంటే దెన్ దెర్ ఇస్ నో ప్రాబ్లం. Every other thing can be adjusted. Every other thing can be understood. మనకి ఎందుకంటే ఆ సిచ్యువేషన్ లో ఉన్న ఓవరాల్ కేటగిరీ మనకు అర్థం కావట్లేదు. ఓకే. అర్థం కానప్పుడు ఇవన్నీ పాయింట్స్ మనకు వస్తూ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏది చేసినా కానీ నథింగ్ టు ప్రూవ్ అదర్స్. అవతల వాళ్ళకి ప్రూవ్ చేయడానికి ఏమీ చేయకూడదు. ఇట్స్ లైక్ కాంపిటీషన్. వీఆర్ ఆల్వేస్ రన్నింగ్. వాళ్ళు ఇలా అంటారు, వీళ్ళు ఇలా అంటారు, వీళ్ళని సంతోష పెట్టాలి, వాళ్ళు సంతోష పెట్టాలి. ఏది ఎలా ఉండాలో అలాగే ఉంటుంది. ఎవరి మైండ్ ఎలా ఉండాలో అలాగే ఉంటుంది. మన మైండ్ కూడా ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. దాన్ని అలాగే యాక్సెప్ట్ చేసుకుంటూ మనం ఏం ముందుకి ఎలా ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని రావాలి అన్న పాయింట్ మనం ఆలోచించాలి. ఓకే. నౌ దిస్ ఇస్ ఆల్ డ్రామా. మైండ్ ఆడే డ్రామా. మైండ్ విల్ ప్లే ఇట్స్ గేమ్స్. ద ఈగో ఈగో ఎలా ఉంటుంది అంటే మన ఆ రిజిడ్ మైండ్ ఎలా ఉంటుంది అంటే ప్రపంచం అంతా ఒక ఎత్తు, నేను ఒక ఎత్తు అనుకుంటుంది. ప్రపంచం అంతా ఒక పార్ట్, ఒక సైడ్, నేను మాత్రం ఒక సైడ్. అంటే ఎప్పుడు కూడా యూనివర్స్ లో మొత్తం ఉన్న చుట్టూ ప్రపంచంలో, తనున్న ప్రపంచంలో నేను సపరేట్ అనుకుంటుంది. ద రెసిస్టెన్స్ కానీ రిజిడిటీ కానీ ఏదైతే ఉందో ప్రతిదీ కూడా మనం ఏకత్వం వన్నెస్ నుంచి యాక్ట్ చేయదు. ఇట్ సపరేషన్ నుంచి యాక్ట్ చేస్తుంది. సో సపరేషన్ నుంచి యాక్ట్ చేసినట్టు ఏమవుతుంది అంటే ఆ సపరేషనే తనకి సర్వైవల్.
ఆ రిజిడ్ మైండ్‌కి సర్వైవల్. ఇఫ్ నాట్ ద మైండ్ విల్ కొలాప్స్. వాట్ ఈస్ దట్? వి ఆల్ ఆర్ సేమ్ అని అనుకుంటూ వెళ్తే ఇట్ ఈస్ కొలాప్స్. ఇప్పుడు క్లాస్ రూమ్‌లో అందరు పిల్లలు కలిసి కూర్చొని మాట్లాడుతున్నారు. ఓకే. కానీ కొంతమంది పిల్లలు తక్కువ మార్క్స్ వస్తాయి. కొంతమందికి బెస్ట్ మార్క్స్ వస్తాయి. కొంతమందికి యావరేజ్ మార్క్స్ వస్తాయి. సో, యావరేజ్ మార్క్స్ అంతా ఇప్పుడు మన మైండ్ ఏం చెప్తుందంటే, ఓహో! వాళ్ళు బెస్ట్ మార్క్స్ వచ్చారు. వాళ్ళు మనతోని ఉండరు. వీళ్ళు ఫెయిల్ అయ్యే వాళ్ళు వీళ్ళతో మనం ఉండకూడదు. మైండ్ చెప్తుంది. కానీ అవన్నీ ఆ మైండ్‌ని తీసేస్తే పిల్లలకి ఏమీ తెలీదు. అంటే ఆ ప్యూరిట్ కాన్షియస్‌నెస్ ఏదైతే ఉందో వాళ్ళకి పాస్, ఫెయిల్ ఇవన్నిటితోని ఏం సంబంధం లేదు. అందరూ కలిసిపోయి ఆడుకోవాలి. బట్ ఇట్ ఈస్ ద మైండ్ విచ్ ఈస్ క్రియేటింగ్ దిస్ సెపరేషన్. వాళ్ళు సరిగ్గా చదువుకోరు. వాళ్ళతోనుంటే నేను కూడా పాడైపోతాను. నేను మాట్లాడను. వి ఆర్ నాట్ డీలింగ్ విత్ ఎ ఫ్రెండ్ నౌ. వి ఆర్ డీలింగ్ విత్ ఎ కేటగరీ. ఇంటలెక్చువల్ కేటగరీ. ఈ ఇంటెలిజెన్స్ అయితే మాట్లాడతాం. ఈ ఇంటెలిజెన్స్ అయితే మాట్లాడం. ఓకే. ఈ స్ట్రాటజీస్ ఏదైతే ఉన్నాయో కొన్ని ఇగో క్వాలిటీస్ ఎలా ఉంటాయంటే దే రెసిస్టెన్స్ అనేది ఆ ల్యాక్ మన లోపల ఏదైతే వెల్తీ ఉందో ఆ వెల్తీని కవర్ చేసుకోవడానికి మైండ్ ఇలాంటి గేమ్స్ ఆడుతుంది. ఆ మైండ్ ఎంత క్లవర్‌గా ఉంటే ఎంత క్లవర్‌గా గేమ్స్ ఆడుతుందంటే ఒక రెసిస్టెన్స్ చూపించడంలో కంట్రోల్ చేయడం కానీ, ఒక పవర్ పొజిషనింగ్ వాడుకోవడం కానీ, డిఫెన్స్‌లోకి వెళ్ళడం కానీ, అటాక్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఇంకా స్ట్రాటజీస్ ఎంత క్లవర్‌గా ఉంటాయి అంటే దే నెవర్ సాల్వ్ దేర్ ప్రాబ్లమ్స్. కొంతమంది ఎంత ఎంత క్లవర్‌గా వాళ్ళ తప్పుల్ని వాళ్ళ మీద రానివ్వకుండా అవతలోళ్ళ మీద వేసి వెళ్తూ ఉంటారు అంటే సమ్ మైండ్స్ ఆర్ లైక్ థట్. వాళ్ళు ఎలా వెళ్తుంటారు అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్‌ని ఇంక వాళ్ళు సాల్వ్ చేసుకోరు. వాళ్ళ తప్పుల్ని వాళ్ళు చూసుకోరు. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు సాల్వ్ చేసుకోరు. బికాజ్ దేర్ ఈగో ఇట్‌సెల్ఫ్ ఈస్ ద ప్రాబ్లమ్. ఇట్ ఈస్ నాట్ ద సిట్యుయేషన్ విచ్ ఈస్ ద ప్రాబ్లమ్. దేర్ ఈగో ఇట్‌సెల్ఫ్ ఈస్ ద ప్రాబ్లమ్. They don't want to change anything from them, but they want to change everybody in the world. చాలా మంది ఉన్నారలా. నాలో ఏం తప్పుందో నేను చూసుకుంటాను. అది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు మారేది నువ్వు మారవు అంటారు. దట్ ఈస్ ఆల్సో మైండ్. మైండ్ విల్ ఆల్వేస్ సే సంథింగ్ ఆర్ ద అదర్. మైండ్ మనకి ఎప్పుడు కూడా ఇట్ ఈస్ నెవర్ సాటిస్ఫైడ్. Mind will always say, you have done this, you have done that, don't do this, don't do that, this is right, this is wrong, this is positive, this is negative. ఇదే మైండ్ సెట్ ఇదే గేమ్ లో మనం తిప్పుతుంది. దట్స్ గేమ్ డ్రామా. దట్స్ లైఫ్ డ్రామా. ఈ సైకిల్లోనే తిప్పుతూ ఉంటుంది. ఓకే. నౌ విల్ కమ్ టు ద థర్డ్ పాయింట్, ఇంపర్మనెన్స్ అండ్ ద సైకిల్ ఆఫ్ లైఫ్. అంటే ఇంపర్మనెన్స్ ఏంటి? లైఫ్ లో ఎప్పుడైనా కానీ మనం కిందికి వెళ్తున్నాం, కింద పడిపోతున్నాము అంటే ఆల్వేస్ అండర్స్టాండ్ ఇట్ ఈస్ నెసెసరీ. పడ్డవాడు చెడ్డవాడు కాదు. దిస్ అ సేయింగ్, రైట్? సో ఎప్పుడైతే మనం కింద పడిపోతున్నామో దిస్ ఇస్ ఆల్సో మైండ్ అగైన్ ట్రైంగ్ టు హ్యావ్ ఎ పాజిటివ్ థాట్ టువర్డ్స్ ఎవ్రీథింగ్. సో ఎప్పుడైతే మనం కింద పడుతూ ఉన్నామో, ఓకే, లైఫ్ లో ఎప్పుడన్నా మనకు చాలా వరకు దేర్ ఇస్ ఐ హర్డ్ సమ్వేర్ ఇన్ సమ్ మూవీ, ఐ థింక్ ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ నౌ, బట్ ఇన్ దట్ మూవీ, ఆ మూవీలో అమితాబ్ బచ్చన్ ఇస్ అ మెయిన్ కేటగిరీ. హీ ప్లేస్ చెస్ ఆడుతూ ఉంటాడు. చెస్ ఇస్ ఆల్ అబౌట్ ద మైండ్. దట్ హీ సేస్ ఓడిపోయిన వాడే అసలు గెలిచేది చెస్‌లో. లైఫ్ అనే చెస్ గేమ్ ఏదైతే ఉంటుందో, లైఫ్‌లో చెస్ గేమ్ ఏదైతే మనం ఇక్కడ గేమ్‌లో చెస్ బోర్డ్‌లో ఆడినప్పుడు మనం గెలవాలి అని అనుకుంటాం. ఎలా గెలవాలి అని మనం అన్నీ కూడా చేస్తూ ఉంటాం. అన్ని యాక్షన్స్, టెక్నిక్స్, ట్రిక్స్ అన్నీ చేస్తూ ఉంటాం. కానీ లైఫ్‌లో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళే గెలుస్తారు. ఎందుకంటే మన ఈగో ఫస్ట్ బర్స్ట్ అయ్యేది అక్కడే. రైట్? అలాంటి వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి మేడం? ఎలా అర్థం చేసుకోవాలి? మనం ఇప్పుడు అందరిని అర్థం చేసుకోవడంలో కాదు, మనల్ని అర్థం చేసుకోవాలి. వన్ ఫైనల్ పాయింట్ వాట్ ఐ వాంట్ టు సే ఈస్, ఎవరు ఎలా ఉండాలో అలాగే ఉంటారు. వాళ్ళు అలా ఉంటేనే మనం ఎలా ఉండాలి అన్న సంగతి మనకు తెలుస్తుంది. సో నెవర్ ట్రై టు చేంజ్ ఎవ్రీవన్. వాళ్ళ కోసమని మీరు మారక్కర్లేదు. మీకోసమని వాళ్ళు మారక్కర్లేదు. అది అయ్యే పని కూడా కాదు. మనం ఎవరి కోసం కూడా మారలేము. మనం ఎవరిని మార్చలేము. ఏది ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఇట్ ఈస్ ఓన్లీ ఎందుకంటే మనం అంత ప్రాసెస్‌లో ఉన్నాము. ఈ మూమెంట్‌లో మనం ఎలా ఉండాలో అలాగే ఉన్నాము. ఈ మూమెంట్ ఇలాగే ఉండాలి. రైట్? ఇప్పుడు ఎగ్జామ్స్ ఒక స్కూల్‌లో జాయిన్ అయ్యాము. స్కూల్‌లో జాయిన్ అయిన తర్వాత మధ్యలో 6 మంత్స్ అయిన తర్వాత హాఫ్ ఇయర్లీ ఎగ్జామో ఏదో అవుతుంది. హాఫ్ ఇయర్లీకి ఎంత పోర్షన్ అవ్వాలో అంతే పోర్షన్ అవుతుంది. అమ్మో! హాఫ్ ఇయర్లీ వచ్చేసింది. 6 నెలలు అయిపోయింది. ఇంకా చదువుకోలేదు. వీళ్ళేం సరిగ్గా చదువుకోవట్లేదు. ఎగ్జామ్‌కి ఏం రాస్తారంటే ఏం చెప్తాం దానికి? దట్ ఈస్ హాఫ్ ఇయర్లీ. వి ఆర్ హాఫ్ వే. ఆ మూమెంట్‌లో మనం ఎలా ఉండాలో అలాగే ఉన్నాం. అలాగే ఆ మూమెంట్‌లో వాళ్ళు ఎలా ఉండాలో అలాగే ఉన్నారు.
దట్ ఈస్ హౌ ద కాంబినేషన్ ఈస్ గోయింగ్ ఆన్. బిగ్ పిక్చర్ చూస్తే ఎవ్రీ మిస్టేక్ ఇస్ అ బ్లెస్సింగ్. బిగ్ పిక్చర్ చూస్తే వాళ్ళు ఆ మిస్టేక్ చేయకపోయింటే నాకు ఈ వే ఓపెన్ అయ్యి ఆపర్చునిటీ ఓపెన్ అయ్యేది కాదు. నేను ఇక్కడ ఈ మిస్టేక్ చేయకపోయింటే వాళ్ళకి ఆపర్చునిటీ ఓపెన్ అయ్యేది కాదు. సో ఈవెన్ మిస్టేక్స్ ఆర్ గుడ్. అలా అని మిస్టేక్స్ చేసుకుంటూ వెళ్ళడం అని కాదు. రైట్. అందుకే ఫస్ట్ పాయింట్ చెప్పాను. డూ వాట్ హ్యావ్ టు బి డన్. ఏది చెయ్యాలో అలా చేయడమే. అలా చేసుకుంటూ వెళ్ళడమే. పద్ధతి ప్రకారం మన ధర్మం ప్రకారం మన రైట్‌నెస్ ఏదైతే ఉందో ఆ రైట్‌నెస్ ప్రకారం మనం చేసుకుంటూ వెళ్తాం. బట్ వి ఆల్సో నీడ్ టు యాక్సెప్ట్ ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది. వి ఆర్ లివింగ్ ఇన్ అ సొసైటీ. ఐ విల్ కమ్ టు దట్ పాయింట్. I will tell you about the society system. We'll come to that point. Okay. సో ఇంపర్మనెన్స్ అన్నప్పుడు ద డౌన్ సైకిల్ ఏదైతే ఉందో అది మన స్పిరిచువల్ రియలైజేషన్ కి ఇంపార్టెంట్. ఎందుకంటే మనం కింద పడగానే అసలు ఎందుకు పడ్డాను, దేనికి పడ్డాను, నాకు ఎందుకు ఇది జరిగింది, నేను ఏం తప్పు చేశాను, ఎక్కడ ఏం జరిగింది అని మన ఇంటర్నల్ క్వశ్చనింగ్ చేసుకుంటాం. సో మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవడానికి, మనల్ని మనం ఇంట్రోస్పెక్షన్ చేసుకోవడానికి సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. మనకి అలాంటి అగాధాలు, అలాంటి బాధలు, అలాంటి ప్రాబ్లమ్స్, అలాంటి ట్రామాస్, అలాంటి గాయాలు తగలడం ఒక్కొక్కసారి అవసరం అయిపోతుంది. ఓకే. యూ మైట్ హావ్ ఫెయిల్డ్ డీప్లీ. ఒక లెవెల్‌లో మనం బాగా ఫెయిల్ అయిపోయి ఉంటాం లైఫ్‌లో. ఏమీ చేయకుండా, ఏం లేకుండా ఫెయిల్ అయిపోయి ఉంటాం. కానీ ఎక్కడైతే మనం ఆ ఫెయిల్ అన్న సో కాల్డ్ ఫెయిల్ అన్న పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ మన తత్వం నిద్రలేస్తుంది. ఎందుకంటే మన రియాలిటీ, మన ట్రూ నేచర్ అనేది ఓపెన్ అయ్యేది అక్కడే. ఎందుకంటే మైండ్ అక్కడ దాకా ట్రై చేసింది. ఇలా చేయాలి, అలా చేయాలి, ఈ స్ట్రాటజీ, ఆ స్ట్రాటజీ అన్ని ట్రై చేసింది. మైండ్ ఇంక ఓడిపోయింది. మైండ్ ఇంకేం చేత కావట్లేదు. నౌ ద రియల్ తత్వ విల్ ఓపెన్. ఇప్పుడు అసలైన తత్వం ఓపెన్ అయ్యి అది పనిచేస్తుంది. అందుకే మనం అప్పుడే ఉంటామా, నేను చేతులు ఎత్తేసాను, నాకు ఇంకేం తెలియదు, లైఫ్ ఎట్లా తీసుకెళ్తే అట్లా తీసుకెళ్తుంది. అదే ఫ్రమ్ ద డే వన్ అలాగే ఉంటే అయిపోతుంది కదా. వై డూ వీ హ్యావ్ టు, మనం ఎందుకు అంత కష్టపడి అన్ని పాయింట్స్ చేసి అన్ని వర్షన్స్ లోంచి వెళ్ళి అన్ని తిరిగి మళ్ళీ ఆ పాయింట్కి రావాలి. అదేదో ముందుగానే యాజ్ ఇట్ ఈస్ సిచ్యువేషన్ ఎలా ఉందో అలా యాక్సెప్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తే సరిపోతుంది కదా. రైట్. సో టర్న్డ్ అవుట్ ఇంటూ అంటే ఫెయిల్యూర్ అనేది మన ఫెయిల్యూర్ అనేది ఎప్పుడు కూడా ఒక సక్సెస్ ని తీసుకొస్తుంది. సక్సెస్ అనేది కూడా వెంటనే ఒక ఫెయిల్యూర్ కూడా తీసుకొస్తుంది. ఎందుకంటే సక్సెస్ రాగానే ఈగో మైండ్ కూడా యాక్టివేట్ అవుతుంది. ఫెయిల్ అవ్వగానే ఈగో మైండ్ డ్రాప్ అవుతుంది. సక్సెస్ అవ్వగానే ఈగో మైండ్ అయిపోతుంది. దిస్ గోస్ ఆన్. ఇది ఇంపర్మనెంట్. ఇది పర్మనెంట్ కాదు, ఇది పర్మనెంట్ కాదు. అలలు పైకి ఎగురుతూ ఉంటాయి, కింద పడుతూ ఉంటాయి. దట్ ఈస్ నాట్ పర్మనెంట్. ఇట్ ఈస్ అ సైకిల్ ఆఫ్ లైఫ్. అలా తిరుగుతూనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మన నెగటివిటీని, అంటే లోపల సో కాల్డ్ ఈ ఈగో స్టేట్స్, మైండ్ స్టేట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎలా వాడుకుంటాం, దాన్ని ఎలా తీసేస్తాము, ఎలా డిలీట్ చేస్తాం, మన సిస్టమ్ నుంచి ఎలా డిలీట్ చేస్తాము, మనం ఎలా ఉంటాం. నెగటివిటీ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే ఒక ఇరిటేషన్ నుంచి, ఇంపేషన్స్ అంటే ఒక ఓపిక లేని, పేషెన్స్ లేనితనం, ఒక ఇరిటేషన్ కానీ, ఒక కోపం కానీ, ఒక డిప్రెస్డ్ మూడ్ కానీ, ఒక సూసైడల్ టెండెన్సీ అన్న దుఃఖం కానీ, ఇలాంటివన్నిటి నుంచి మనకి నెగటివిటీ అనేది వస్తూ ఉంటుంది. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మన రెసిస్టెన్సే మన ఎమోషనల్ పెయిన్‌కి మనం తీసుకెళ్తుంది. మన రెసిస్టెన్సే. మనం దేన్నైతే మనం వద్దు అని అనుకుంటున్నామో, వాట్ యూ రెసిస్ట్ యూ పర్సిస్ట్. ఈ మనిషి నాకు వద్దు అనుకుంటాం, ఆ మనిషి వచ్చి నెత్తి మీద కూర్చుంటాడు. ఈ మనిషి ఇలా ఉండకూడదు అనుకుంటాం, కరెక్ట్‌గా అలాగే బిహేవ్ చేస్తాడు. ఓకే. ఇవన్నిటి వల్ల ఏమవుతుంది? దేర్ ఈస్ అ పెయిన్ బాడీ. దేర్ ఈస్ అ సిట్యుయేషన్. అంటే చిన్న ఇష్యూస్ కూడా ఎంత సెన్సిటివ్‌గా ఉంటాయంటే మన కోపము, డిప్రెషను, ఒక డీప్ లెవెల్‌లో అగాధంలో మనకు ఒక దుఃఖము, ఇవన్నీ కూడా మనకొస్తూ ఉంటాయి. మొత్తం ప్లానెట్‌లో నెగటివిటీ ఎవరికైనా తెలుసు అంటే మన మనుషులకే తెలుసు నెగటివిటీ. జంతువులకి తెలీదు, చెట్లకు తెలీదు, ఎవరికీ తెలీదు. మనకు మాత్రమే తెలుసు. వి ఆర్ స్పెషల్ బీయింగ్స్ ఇన్ దట్. మనం పాడు చేసుకున్నట్టు మన మైండ్‌ని, మన సమాజాన్ని, మన చుట్టుపక్కల ప్రపంచాన్ని, మన లోపల ప్రపంచాన్ని మనం పాడు చేసుకుంటున్నట్టు ఎవరికీ తెలీదు. ఎందుకంటే నెగటివిటీ మనకే తెలుసు, ఇంకెవరికీ తెలీదు. నేను ఒక పాయింట్ చెప్తాను. ఒక 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 సిస్టమ్ చెప్తాను. నీళ్లలో వాటినేమంటారు? బాతులుంటాయి కదా! డక్స్. ఓకే. అవి ఏం చేస్తాయంటే 2 వచ్చినప్పుడు, రెండు ఒక ప్లేస్‌లోకి వచ్చినప్పుడు కొట్టుకుంటాయి. ఓకే. నేను ముందు అని కొట్టుకుంటాయి. కానీ వితిన్ నో టైమ్ ఇంకోటి కొట్టడం వేస్ట్ అని చెప్పి రివర్స్ వెళ్ళిపోతూ ఉంటుంది. రివర్స్ వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ రివర్స్ వెళ్ళిపోయే టైంలో మనం ఎప్పుడైనా గమనించామో లేదో ఆ బాతులు నీళ్ళలోనే రెక్కలు గట్టిగా కొట్టుకుంటూ ఉంటాయి. అంటే
లోపల ఏదైతే ఎక్సెస్ ఎనర్జీ ఒక ఫోర్స్ లాగా బయటకొస్తుందో దాన్ని మొత్తం దులిపేసుకుంటాయి. దులిపేసుకొని మళ్ళీ వాటికి ఫ్రెండ్స్ లాగా అయిపోయి మళ్ళీ రిటర్న్ ఎళ్ళిపోతాయి. కానీ మనం అలా చెయ్యం. కోపమొచ్చింది అంటే ఎదుటివాడు బాధ పడేదాకా ఆ కోపాన్ని మనం ఎక్స్‌ప్రెస్ చేస్తూనే ఉంటాం. ఎందుకంటే ఏదైనా కానీ ఎక్సెస్ ఎనర్జీ లోపల ఏదో ఒక ఎనర్జీ ఫ్లో ఆగిపోయినప్పుడు అది ఫోర్స్‌గా వచ్చినప్పుడు అది రూడ్‌గా రావచ్చు, కంపాషనేట్‌గా రావచ్చు, ఎలా అయినా రావచ్చు. ఆ ఫోర్స్ స్ట్రెచ్ అవ్వాలి అంతే. అది అది ఎలాంటి నుంచి బయటికి రావాలో దానికి ఎనకాల ఒక మెమరీ ఉంటుంది. ఆ మెమరీ ద్వారా అది బయటకొస్తుంది. ఏ మెమరీ అయితే మనకు లోపల ట్రిగ్గర్ అవుతుందో, ఎమోషన్ ట్రిగ్గర్ అయిందో, ఆ మెమరీ కూడా ఆ మెమరీలో ఆగిపోయి ఉంది. ఆ థాట్ ప్రాసెస్‌లో ఆ మైండ్ ఆ ఫీలింగ్‌ని, ఆ ఎనర్జీని, ఆ సిస్టమ్‌ని, ఆ ఎలిమెంట్‌ని అక్కడ ఆపేసింది. సో, ఆగిపోయి ఉంది కాబట్టి ఇరికిచ్చినట్టుంది. ఇట్స్ లైక్ ఎ ప్రిజన్. బీయింగ్ ఇన్ ఎ ప్రిజన్. ఒక ఆలోచన మన సిస్టమ్‌లో ట్రాప్ అయ్యి ఉంది. సో, అదెప్పుడైతే ఫుల్ ఫ్లోలో బయటికొస్తుందో, అది ఒక ఇదిగా ఉంటుంది. అంటే ఒక రఫ్‌గా ఉంటుంది. ఒక డ్రాస్టిక్ రాపిడ్ మోషన్ లాగా ఉంటుంది. నౌ వి నీడ్ టు అండర్‌స్టాండ్ మనకెలా ఉంటుందంటే, ఒక నేచురల్ విజ్డమ్ ఈ డక్స్ ఏదైతే ఉందో, నేచురల్ విజ్డమ్. వా ఆ డక్స్‌కి ఆలోచన అనేది లేదు. ఇప్పుడు నాకు కోపమొచ్చింది గదా! వీళ్ళతోని ఇప్పుడు నేను మాట్లాడకూడదు. వీళ్ళని నా సంఘం నుంచి వెలివేయాలి. ఇవన్నీ ఏమీ లేవు. మనుషులకు మాత్రం స్పెషల్‌గా ఉంది. మనం అలా ఎందుకంటే ఐడెంటిటీ ఉంది కాబట్టి మనకి. వి క్రియేట్ అవర్ ఓన్ ఐడెంటిటీ అరౌండ్ అస్. దిస్ ఈజ్ నెగటివిటీ. ఇలా క్రియేట్ చేసుకునే దానికంటే, ఆ నెగటివిటీని మనం ఎలా వాడుకోవాలి? అది రాగానే దాన్ని రికగ్నైజ్ అవ్వాలి. దాన్ని గుర్తుంచుకోవాలి. ఓహ్ మై గాడ్! దేర్ ఈస్ ఎ నెగటివిటీ. నెగటివిటీ వచ్చింది. నాలో ఈ పాయింట్ వచ్చింది. నేను ఆర్గ్యూ చేస్తున్నాను. నాకిది కావాలి అంటున్నాను. నాకు సమాజం ఎలా ఉండాలో అలాగే ఉండాలి అని అనుకుంటున్నాను. నేను ఇలాగే ఉండాలి అనుకుంటున్నాను. దేర్ ఈస్ సో మెనీ థింగ్స్ ఐ యామ్ సీయింగ్ ఒక విషయాన్ని నేను పాజిటివ్‌గా తీసుకుంటున్నాను. ఒక విషయాన్ని నేను నెగెటివ్‌గా తీసుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఉన్నాయి. వెనెవర్ యూ నోటీస్ ఎప్పుడైతే మనం ఏ పాయింట్‌లో అయితే ఒక విషయం రాంగ్‌గా వెళ్తుంది అన్న ఎప్పుడైతే మనకు పాయింట్ మనకు అర్థమవుతుందో, థాట్ వెరీ మూమెంట్ ఓకే. లుక్ ఇంటూ ఇట్ యాస్ యువర్ ఫెయిల్యూర్. అరే! మళ్ళీ జరిగింది నాకు. ఇమ్మీడియేట్‌గా దాన్ని సిగ్నల్ లాగా వాడుకోవడమే. దాన్ని ఒక రిమైండర్ లాగా వాడుకోవడమే. ఇట్ ఈస్ సేయింగ్ దట్ ఎవ్రీ ఫెయిల్యూర్, ఎవ్రీ రాంగ్ స్టెప్, ఎవ్రీ రాంగ్ థాట్, ఎవ్రీ రాంగ్ పర్సెప్షన్, ఎవ్రీ యూజ్‌లెస్ పర్సెప్షన్. రైట్, రాంగ్ అనడం కంటే కూడా యూజ్‌లెస్ పర్సెప్షన్. మన లైఫ్‌లో అది ఎందుకు పనికిరాదు. మన లైఫ్‌లో ప్రోగ్రెస్ అవ్వడానికి పనికిరావు. ఆ పనికిరానివి ఏదైతే ఉన్నాయో, అది వచ్చినప్పుడంతా యూ హావ్ టు సే వేక్ అప్ మైండ్. గెట్ ఔట్ ఆఫ్ యువర్ మైండ్. కమ్ టు దట్ ప్రెజెంట్. ఆ ప్రెజెంట్ మూమెంట్‌కి వచ్చేయడమే. నౌ నెక్స్ట్ పాయింట్ వెన్ వి కమ్ ఇట్ ఈస్ నేచర్ ఆఫ్ కంపాషన్. అంటే ఒక ప్రేమ తత్వం. యాస్ లాంగ్ యాస్ యూ ఆర్ నాట్ అవేర్ అంటే మనలో ఉన్న ఆ అసలైన తత్వం ఏదైతే ఉందో, ఆ ప్యూర్ కాన్షియస్‌నెస్ ఏదైతే ఉందో, దాన్ని మనం గుర్తించనంత వరకు ఓకే. మన లోపలున్న ఆ తత్వాన్ని మనం గుర్తించినంత వరకు ఎవరిలో కూడా ఆ తత్వాన్ని మనం గుర్తించలేం. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక మనిషిని మనం చూస్తున్నాము అంటే, ఒక మనిషి మనకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. వాళ్ళ లైక్స్, డిస్‌లైక్స్ అన్నీ ఉండొచ్చు. అంటే డిస్‌లైక్స్‌లో మనకేమేమున్నాయి? వాళ్ళ అపియరెన్స్ కూడా ఉంది. వాళ్ళ ఫిజికల్ అపియరెన్స్ కూడా ఉంది. వాళ్ళ ఆలోచనలు కూడా ఉన్నాయి. ఈ 2 మనకు నచ్చట్లేదు. ఓకే. మనలో ఉన్న కోపం తగ్గాలి అంటే ఫస్ట్ మనకి ఏ విషయం మీద కోపమొస్తుందన్నది చూడాలి. అందులో రెసిస్టెన్స్ ఏముంది అని చూడాలి. ఓకే. కోపం రావడం తప్పు కాదు. కోపం రావచ్చు. మన మ మ మనకి ఎమోషన్స్ ఉన్నాయి. వి ఆర్ హ్యూమన్ బీయింగ్స్ మనకి ఎమోషన్స్ ఉంటాయి. ఎమోషన్స్ ఓన్లీ టెల్ అస్ థట్ వి ఆర్ అలైవ్. ఓకే. కోపం రావడంలో తప్పు లేదు. కానీ కోపం వచ్చింది అంటే దాన్ని తగ్గించుకోవడం కంటే ఫస్ట్ అది ఎందుకొచ్చింది? ఎక్కడి నుంచొచ్చింది? ఏ పాయింట్ మీద వస్తుంది? అందులో మన రెసిస్టెన్స్ ఏంటి? మనం ఏ పాయింట్ పట్టుకొని గట్టిగా ఉన్నాం? దానివల్ల ఇవన్నీ క్రియేట్ అవుతున్నాయి. అర్థం చేసుకుంటే అర్థమైపోతుంది. ఆ కోపానికి ఒక డైరెక్షన్ వస్తుంది. Okay. All the time try to give a direction to whatever emotion you carry. Okay. Now we are coming to the point. మనం అది ఉన్నప్పుడు మన లోపల ఆ తత్వాన్ని, ఆ ప్యూర్ కాన్షియస్‌నెస్ ఎప్పుడైతే మనం గుర్తుపట్టలేదో, ఎదుటి వాళ్ళలో కూడా అది కనపడదు. ఒక మనిషి మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళని మనకు నచ్చుతారు, నచ్చరు ఏదోదో ఉంటుంది. అంటే వాళ్ళ అపియరెన్స్ బట్టి, వాళ్ళ హావభావాల్ని బట్టి, లేకపోతే వాళ్ళ మాట్లాడే మాటల్ని బట్టి, వాళ్ళ ఫార్మ్ కానీ, వాళ్ళ ఆలోచన కానీ, మైండ్ కానీ ప్రతి 2 విషయాలు మనం డిస్‌లైక్ చేస్తున్నాం. కానీ అలా ట్రూ రిలేషన్‌షిప్స్ అనేవి అలా ఉండవు. అంటే ఇద్దరు మనుషుల మధ్యలో ఒక ఫ్రెండ్‌షిప్ అనేది ఎలా ఉంటుంది అంటే, అది ఎలా ఉండాలి అంటే ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ ద అవేర్‌నెస్ ఆఫ్ ద ప్యూర్ బీయింగ్. మన లోపలున్న ఆ తత్వాన్ని బట్టి
ఈ మనిషి తత్వం మంచిది. ఇప్పుడు ఈ పరిస్థితి ఇలా వచ్చింది కాబట్టి వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు. కానీ ఈ పరిస్థితిని పక్కన పెడితే దిస్ పర్సన్ ఈస్ గుడ్. దిస్ పర్సన్ ఈస్ ఎక్సలెంట్ జస్ట్ లైక్ మీ. నేనెలా ఉంటానో ఈ పరిస్థితులు ఇవన్నీ పక్కన పెడితే నేనెలా ఉంటానో ఆ మనిషి కూడా అలాగే ఉంటారు. సో, ఆ పర్సీవ్ అంటే ఒక మనిషిని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాము. అండ్ మైండ్‌ని, బాడీని ఒక స్క్రీన్ లాగా చూడాలి. ఓకే. ముందు ఒక స్క్రీన్ ఉంది. ఆ స్క్రీన్‌లో ఏం కనపడుతుంది? ఎదురుగుండా మనం ఏదైతే చూస్తున్నామో అదే కనపడుతుంది. కానీ అవన్నీ తీసేస్తే స్క్రీన్ వెనకాల మొత్తం స్టోరీ కనపడుతుంది. వాళ్ళసలేంటి ఆ సిట్యుయేషన్ ఎందుకొచ్చింది? ఎలా వచ్చింది? ఆ పరిస్థితి అంతా కనపడుతుంది. వాళ్ళకి ఏం ఇష్యూ ఉందో, వాళ్ళకి ఏం పెయిన్ ఉందో, ఏం విధంగా ఉందో, ఏం జరిగిందో. సో, కంపాషన్ అంటే ఇట్ ఈస్ ఎ డీప్ బాండ్ బిట్వీన్ యువర్ సెల్ఫ్ అండ్ ఆల్ ద క్రియేచర్స్. కంపాషన్ అంటే ఇట్ ఈస్ బియాండ్ లవ్. లవ్‌కి ఇంకొక స్థితి ఎక్కువ కంపాషన్ అనేది. లవ్ ఈస్ ఓన్లీ సమ్‌టైమ్స్ ఫిజికల్ అండ్ ఓన్లీ ద ఫీలింగ్ పార్ట్. ఓకే. కానీ కంపాషన్ అనేది ఒక వన్నెస్ నుంచొస్తుంది. మనమంతా సమానమే. ఎదుటి మనిషి, నేను 2 ఒకటే. ఎదుటి మనిషే కావచ్చు, చెట్టే కావచ్చు, జంతువే కావచ్చు, క్రియేచరే కావచ్చు, ఏదైనా కానీ ఈ 2 కూడా మనమే. మనం చాలా వరకు అనుకుంటాం. హియర్ ఐ థింక్ పవమన్ యువర్ పాయింట్ కమ్స్. మనం చాలా వరకు ఇద్దరు మనుషుల్లో ఉన్నప్పుడు మనం మాట్లాడతాం. వాళ్ళు వేరే, నేను వేరే. నీకు నాకు కామన్ ఏముంది? సొసైటీలో ఉన్నప్పుడు సొసైటీ ఒకలాగా ఆలోచిస్తుంది. నేను ఒకలాగా ఆలోచిస్తుంది. ఎలా ఉంటాం? మనం ఒంటరిగా ఉన్నామంటే మనకు నచ్చినట్టు మనం ఉండొచ్చు. లైక్ ఎగ్జాక్ట్‌లీ నౌ ద పాయింట్ హస్ కమ్. మనం ఒంటరిగా మనలో ఉన్నామంటే మనకు నచ్చినట్టు మనం ఉండొచ్చు, ఏం ఉండొచ్చు. కానీ ప్రపంచంలోకెళ్ళగానే వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి. వాళ్ళకి ఇది చేయాలి. వాళ్ళకి అపాయింట్ చేయాలి. ఇవన్నీ గూడా ఉంటాయి. ఓకే. నౌ వి నీడ్ టు అండర్‌స్టాండ్ యాక్చువల్లీ దేర్ ఇస్ నో డిఫరెన్స్. మనతో మనం ఎలా ఉంటామో మనం అందరితోని అలాగే ఉంటాం. సో, అజ్ఞాతంగా ఎలా జీవిస్తున్నామో అందరితో పబ్లిక్‌లో సొసైటీలో ఉన్నప్పుడు కూడా మనం అలాగే ఉంటాం. ఎందుకంటే మనం ఆ మూవ్‌మెంట్‌లో ఉన్నాం. ఒక్కళ్ళమే ఉన్నామనుకోండి ఏం జరుగుతుంది? యూ ఆర్ కంప్లీట్‌లీ అలోన్ ఇన్ యువర్ హౌస్. మీ ఇంట్లో మీరు ఒంటరిగా, పూర్తిగా ఒంటరిగానే ఉన్నారు. ఎక్కడ ఏమి కూడా లేదు. ఓకే. ఎక్కడ ఎవరు లేరు. మాట్లాడడానికి ఎవరు లేరు. ఏమీ లేరు. ఒంటరిగా ఉన్నారు. ఒంటరిగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? మీ లోపలున్న ఆలోచనలే మీకొస్తూ ఉంటాయి. ఆ ఆలోచనలు విని, విని, విని దాన్ని సెట్ చేసుకొని అన్నీ అయిపోయిన తర్వాత ఒక 2 రోజులు ఒంటరిగా ఉన్నారు. 3 రోజులు ఒంటరిగా ఉన్నారు. 10 రోజులు ఒంటరిగా ఉన్నారు. ఓకే. పిచ్చెక్కుతుంది. ఏం చేయాలో అర్థం కాదు. ఏం ఆలోచించాలో అర్థం కాదు. ఎటు వెళ్ళాలో అర్థం కాదు. అవన్నీ ఉంటాయి. 15 డేస్ అయిపోయింది. 1 మంత్ అయిపోయింది. ఆలోచనలన్నీ ఆగిపోతాయి. కంప్లీట్ స్టిల్‌నెస్ అనేది బయటకొస్తుంది. రైట్? ఆ స్టిల్‌నెస్ వచ్చిన తర్వాత, ఆ స్టిల్‌నెస్ ఎలా అయితే ఉందో దాన్ని ఫస్ట్ గుర్తించాలి. ఓకే. దిస్ ఇస్ స్టిల్‌నెస్. ఐ యామ్ ఫీలింగ్ సో పీస్‌ఫుల్. నా దీంట్లో నేను చాలా కంఫర్టబుల్‌గా ఉన్నాను. బయటికెళ్ళినా, లోపలికెళ్ళినా నాకు పెద్ద తేడా లేదు. బయట ప్రపంచానికి, లోపల ప్రపంచానికి నాకు పెద్ద తేడా లేదు అని ఎప్పుడైతే అనిపిస్తుందో, నౌ ఆఫ్టర్ దట్ సిట్యుయేషన్ యూ గో ఔట్. ఎళ్లి బయట అందరు మనుషులతోని కనపడాలి. అప్పుడేం జరుగుతుంది? అప్పుడు ఈస్ దేర్ ఎనీ చేంజ్? ఆర్ దేర్ ఈస్ నో చేంజ్. బయటికి వెళ్ళగానే అవతలోళ్ళు ఏదైనా అబ్బా! నేను లోపల ఇంట్లో ఉన్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నా. బయటికెళ్ళి వాళ్ళ దగ్గరికెళ్ళగానే నాకు మళ్ళీ డిస్టర్బెన్స్ వచ్చింది. అండ్ దట్ మీన్స్ యూ హావ్ నాట్ యెట్ హీల్డ్ యువర్ సెల్ఫ్. ఆ మనిషి ఎదురుగుండా అప్పటిదాకా ప్రశాంతంగా చాలా బాగున్నాం. ఆ మనిషి ఎదురుగా రాగానే మళ్ళీ మొదలైంది. మళ్ళీ ట్రిగ్గర్స్ మొదలైంది. అంటే మళ్ళీ గతం ఏదో గుర్తొచ్చింది. మళ్ళీ పాస్ట్‌కెళ్ళిపోయాం ఇమ్మీడియేట్‌గా. ప్రెజెంట్ మూవ్‌మెంట్‌లోంచి మళ్ళీ పాస్ట్‌కెళ్ళిపోయాం. ఏదో సిట్యుయేషన్ గుర్తొచ్చింది. అంటే ఇన్ని రోజులు మనం మన లోపల ఏదైతే మనలో మనతో పాటు మనం ఉన్నామని అనుకుంటున్నామో, వి ఆర్ ఓన్లీ పర్సీవింగ్ అవర్ సెల్ఫ్ అట్ అవర్ కంఫర్ట్ జోన్. మన కంఫర్ట్ జోన్‌లో ఉంచి మనం మన మనల్ని మనం మనకు అనుకూలంగా మనల్ని మనం అర్థం చేసుకుంటున్నాం. కానీ మనల్ని మనం డిస్కంఫర్ట్ జోన్ నుంచి కూడా అర్థం చేసుకోవాలి. ఓకే. దట్ ఈస్ వాట్ కంపాషన్ ఈస్. డై బిఫోర్ యూ డై. మనం చనిపోయే ముందే చనిపోవాలి అంటే యూ గెట్ ఇంటూ ఇట్ డీప్‌లీ. మన లోపలికి మనం ఎంత డీపెస్ట్ లేయర్‌లో వెళ్ళాలి అంటే ఏ మూల ఏ అణువు మాత్రం చీకటున్నా మన లోపల అది బయటికి రావాలి. యువర్ ఫిజికల్ ఫార్మ్ మస్ట్ డిసాల్వ్ కంప్లీట్‌లీ ఎట్ ద సైకలాజికల్ వే. మన ఆలోచన విధానంలో ఈ ఫిజికల్ ఐడెంటిటీస్ ఎన్ని ఉన్నాయో అన్నీ డిసాల్వ్ అయిపోవాలి. అన్నీ కరిగిపోవాలి. అసలు కనపడకూడదు. వి ఎగ్జిస్ట్ యెట్ వి డు నాట్ ఎగ్జిస్ట్. మనమున్నా, మనం అక్కడ లేనట్టే. వి ఆర్ వన్ అమాంగ్ ఎవ్రీవన్. ఓకే. ప్రతి బిందువు, ప్రతి నది దానికొక ఐడెంటిటీతోని సముద్రం దాకా వెళ్తుంది. కానీ ఒక్కసారి సముద్రంలోకి వెళ్తే, సముద్రానికి, నదికి ఏ తేడా లేదు. నది ఇది సముద్రం అన్న పాయింట్ ఉండదు. అందులో ఉన్న నీళ్ళ చుక్కలు నేను ఈ నది నుంచి, ఏది నది నుంచి అని ఐడెంటిఫికేషన్ ఉండవు. సో, వి హావ్ టు అండర్‌స్టాండ్ వెన్ వి ఎంటర్ ఇంటూ ద సొసైటీ, ఔటర్ వరల్డ్. సొసైటీ ప్రపంచకంలో మనం వెళ్ళినప్పుడు
అందరి ప్రపంచం ఎలా ఉంటుందో మనం కూడా అలాగే ఉంటాము. దేర్ ఈస్ నో డిఫరెన్స్. వాళ్ళెలా ఉన్నారో నేను అలాగే ఉన్నాను. మన లోపలికి మనం వచ్చినప్పుడు కూడా మనం ఎలా ఉండాలో అలాగే ఉన్నాము. సో, మనం అవన్నీ ఎలా ఉన్నాము అన్న వెర్షన్స్ కంటే నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది, ఈ ప్రాబ్లమ్ ఉంది, ఈ ఫీలింగ్ ఉంది, ఆ ఫీలింగ్ ఉంది అనుకోవడం కంటే కమ్ బ్యాక్ టు దట్ పాయింట్. ఎందుకంటే ఏ ఫీలింగ్ వచ్చినా అది ఎక్కడి నుంచో వచ్చింది. ఏదో సంఘటన ఎక్కడో జరిగిపోయిన దాన్ని బట్టి వచ్చింది. పాస్ట్ నుంచి ఎక్కడి నుంచో వచ్చింది. లేదా ఫ్యూచర్ నుంచి ఒక భయంతోనొచ్చింది. ఫ్యూచర్ ఎలా ఉంటుందో అన్న భయంతోనొచ్చింది. ఈ మూమెంట్‌లో అయితే ఏమీ లేదు. ఓకే. ఈ ఫార్మ్స్ డిసాల్వ్ అవుతాయి. ఫార్మ్స్ ఆర్ డిసాల్వ్డ్. నేమ్స్ విల్ డిసాల్వ్. ఎవ్రీథింగ్ విల్ డిసాల్వ్. దెన్ వాట్ ఫార్ వి ఆర్ ఫైటింగ్ సో మచ్? వి ఆర్ ఆస్కింగ్ ఫర్ సో మచ్. ప్రతీది పోతాయి. ఏదైనా తీసుకెళ్తామా? ఏది తీసుకెళ్ళం. అన్నీ ఇక్కడే ఉంటాయి. కొంచెం ఫిలాసఫీ అందుకే వి నీడ్ టు అండర్‌స్టాండ్. మనం గ్రౌండ్ రియాలిటీలో మంచి చక్కగా గ్రౌండ్ అయ్యి ఉండాలంటే కొంచెం ఫిలాసఫీ కూడా మనకు అవసరమే. ఓకే. there's a beautiful song in मेरा नाम जोकर मूवी, Hindi movie. Raj Kapoor sings. Everything is here. I'm very angry about it. Welcome to hell. I'm feeling very happy about it. Welcome to heaven. ఓకే. ఆ రియలైజేషన్ ఏదైతే ఉందో డెత్‌లెస్ డైమెన్షన్ గురించి మనకు అంటే చావుకి అతీతంగా చావుని దాటి చావు లేని డైమెన్షన్ ఏదైతే ఉందో ఆ మూమెంట్‌ని మనం రియలైజ్ అవ్వాలి. ఆ మూమెంట్‌ని మనం తెచ్చుకున్నామంటే మన ట్రూ నేచర్ మన అసలైన తత్వం ఏంటి అన్నది ఆ అదర్ సైడ్ ఎంత ఎంత కరుణా తత్వం మనలో ఉంది అన్న సంగతి మనకు అర్థమవుతుంది. వి రియలైజ్ మనకు తెలుసు ఇమ్మోర్టాలిటీ ఉంది అన్న సంగతి తెలుసు. మనం అంతా శాశ్వతమైన మనుషులము. అశాశ్వతమైన శరీరంలో ఉన్నాం. అన్నీ తెలుసు. మనకు తెలియనిది ఏమీ లేదు. ఇదంతా ఈ మూమెంట్‌లో ఈ వచ్చిన కోపాలే మనకి ఇవన్నీ పర్మనెంట్ కాదని కూడా మనకు తెలుసు. బట్ స్టిల్ వి వాంట్ టు బి ఇన్ దట్ డ్రామా. ఓకే. ఈ అపోజిట్ ఫీలింగ్స్ ఈ సాడ్‌నెస్ కానీ, ఏదన్నా కానీ ఆనందంలో మర్చిపోవాలి. ఓహో! ఈ మూమెంట్‌లో ఇలా అనిపించిందా? ఓహో! వీళ్ళు ఇలా చేస్తే ఇలా అనిపించిందా? వి హావ్ టు బ్రింగ్ దట్ ఇన్నర్ పీస్. మన లోపల ఎంత ప్రశాంతతని, ఎంత అద్భుతాన్ని మనం క్రియేట్ చేసుకోవాలి. నౌ ద లాస్ట్ పాయింట్ కమ్స్ ఇస్ టువర్డ్స్ ఎ డిఫరెంట్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ. అంటే ఒక విపరీతమైన ఆర్డర్స్ రియాలిటీలో మన వాస్తవాన్ని ఒక డిఫరెంట్ ఆర్డర్‌లోకి తీసుకొని రావాలి. యువర్ పర్సెప్షన్ ఆఫ్ ద వరల్డ్. మనం ప్రపంచాన్ని ఎలా అయితే స్వీకరిస్తున్నామో అది అది ఎలా స్వీకరిస్తున్నామో మన లోపల ఏదైతే ఆహ్, 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 వాట్ యూ కాల్ రిఫ్లెక్షన్ ఏదైతే ఉందో యాహ్! యెస్. జీనా యహా మర్నా యహా. ఓకే. ఐ ఐ ఐ లైక్ 'రాజ్ కపూర్.' ఐయామ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ అండ్ దట్ టూ 'మేరా నామ్ జోకర్.' సో, ఐ రిమెంబర్ దట్. రైట్. సో, మన పర్సెప్షన్ మన ప్రపంచాన్ని మనం ఎలా అయితే పర్సీవ్ చేసుకుంటున్నామో, మన స్టేట్ ఆఫ్ కాన్షియస్‌నెస్ ఎలా ఉంది అన్నది అర్థమవుతుంది. ఒక విషయాన్ని మనం ఎలా స్వీకరిస్తున్నామో దాన్ని బట్టి మనకి ఏం అర్థమైంది? మన ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఎలా పనిచేస్తుంది అన్నది అర్థమైంది. యూ ఆర్ నాట్ సెపరేట్ ఫ్రమ్ ఇట్. మనం ఎప్పుడు కూడా ఏ విషయాల నుంచి సెపరేట్ కాదు. మనం ఎవరి నుంచి అయితే ఒక మనిషిని చూసాం. ఈ మనిషి ఇలా ఉన్నాడు అని మనం అర్థం చేసుకున్నాం అనుకోండి. మనం ఆ మనిషి నుంచి మనం వేరు కాదు. ఎందుకంటే మన రిఫ్లెక్షన్ ఆల్రెడీ దట్ పర్సన్ ఇస్ రిలేషన్ లేకపోవచ్చు, ఏమీ లేకపోవచ్చు. ఎవరో ఎక్స్‌వైజెడ్ ఫ్యాక్టర్ అయ్యుండొచ్చు. అయినా మన ఎదురుగుండా వచ్చి మన లోపల ఆ క్వాలిటీని ఓపెన్ చేసాడు. వీళ్ళ గురించి ఒక అభిప్రాయ రూపంలో మనకు ఒక క్వాలిటీ ఓపెన్ చేసాడు అంటే అండర్‌స్టాండ్ దట్ అదర్ పర్సన్ హస్ బికమ్ ఎ రిఫ్లెక్షన్ నౌ. ఓకే. వాళ్ళు కూడా మన గురించి అలాగే ఆలోచిస్తున్నట్టే మనం కూడా వాళ్ళ క్వాలిటీకి రిఫ్లెక్షనే. ఓకే. ఈ రిఫ్లెక్షన్స్ అన్నీ మనం అర్థం చేసుకోవాలి. ఇట్స్ ఆబ్జెక్టివ్ వరల్డ్ ఔట్ దేర్. దేర్ ఇస్ లైక్ దేర్ ఇస్ నో ఆబ్జెక్టివ్ వరల్డ్ ఔట్ దేర్. ఎవ్రీ మూమెంట్ ప్రతి మూమెంట్ ఓకే. ఆ వరల్డ్‌ని మనం ప్రపంచాన్ని మన ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషిని, ప్రతి ఒక్క విషయాన్ని, ప్రతి ఒక్క సంఘటనని మనం ఎలా స్వీకరిస్తున్నామో అది మన ఇన్నర్ వరల్డ్ ఎలా ఉంది అన్నది చెప్తుంది. నథింగ్ ఈస్ వాట్ ఇట్ సీమ్స్ టు బి. ఏది కూడా ఎలా కనపడుతుందో అలా ఉండదు. మన ప్రపంచం ఎలా అయితే క్రియేట్ అయిందో, మనం ఎలా అయితే క్రియేట్ చేసామో మన ఈగోయిక్ మన ఆ రిజిడ్ మైండ్ ద్వారా, ఆ కండిషన్డ్ మైండ్ ద్వారా ఎలా అయితే చూసామో, ఎలా అయితే చూస్తున్నామో దాన్ని బట్టే ఆ ప్రపంచం కనబడుతుంది. ఓకే. వాటెవర్ ఏదైతే మనం స్వీకరిస్తున్నామో అదొక సింబల్ అనుకోండి. ఓకే. అది ఒక సింబాలిక్ అంటే ఒక ఇమేజ్. ఒక కళలో ఇదొక ఇమేజ్. మనం ఒక పెయింట్ షాప్‌కెళ్ళాం. ఓకే. ఒక ఆర్ట్ గ్యాలరీకెళ్ళాం. ఆర్ట్ గ్యాలరీకెళ్ళినప్పుడు ఒక్కొక్క పెయింట్ వేసిన ఆర్ట్ ఏదైతే ఉంటుందో డిఫరెంట్ డిఫరెంట్ మీనింగ్స్ ఇస్తుంది.
ఈ పెయింట్ ఒకలా కనపడుతుంది. ఈ పెయింట్ ఒకలా కనపడుతుంది. ఈ ఆర్ట్ ఒకలా కనపడుతుంది. ఆ ఆర్ట్ ఒకలా కనపడుతుంది. ఇట్ ఈస్ బికాజ్ ఇట్ ఈస్ హౌ యువర్ కాన్షియస్‌నెస్ మనం ఒక విషయాన్ని అలా ఇంటర్ప్రెట్ చేస్తాము. మనం అలా ఇంటరాక్ట్ చేస్తాం. ఎంత ఎంత బ్యూటిఫుల్‌గా చూడండి. మన లోపలున్న ఆ మాలిక్యూల్స్ కానీ, సెల్స్ కానీ అన్నీ కూడా ఎంత బ్యూటిఫుల్‌గా ఒక మూవ్‌మెంట్ ఇచ్చి, ఇంటెలిజెన్స్‌ని ఒక మూవ్‌మెంట్ ఇచ్చి, ఒక విషయాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసే విధంగా చూస్తున్నాయి. మంచి చెడుని పక్కన పెడదాం. రైట్, రాంగ్ అన్నీ పక్కన పెడదాం. గుడ్, బ్యాడ్ అన్నీ పక్కన పెడదాం. అండ్ సీ హౌ బ్యూటిఫుల్ ఈస్ అవర్ ఇంటెలిజెన్స్. ఒక విషయాన్ని మనం చూడగానే ఆ విషయం ఆ పెయింటింగ్ ఏం మాట్లాడట్లేదు. ఆ పెయింటింగ్ ఏం చెప్పట్లేదు. కానీ దాన్ని చూడగానే మన మైండ్‌లో ఎన్నో మూవ్‌మెంట్స్ జరిగాయి. ఎన్నో ఆలోచనలొచ్చాయి. ఎన్నో భావాలొచ్చాయి. ఎన్నో విషయాలు తెలిసాయి. దేర్ ఈస్ ఎ మాలిక్యులర్ ఎనర్జీ డాన్స్ హ్యాపెనింగ్ ఇన్‌సైడ్. ఓకే. హౌ బ్యూటిఫుల్లీ వి ఆర్ ఏబుల్ టు థింక్. ఎనర్జీ అనేది ఫిజికల్ రియాలిటీ అనేది ఇట్స్ ఒక రా మెటీరియల్. ఓకే. మన శరీరాల్ని ఎట్లయితే మనం ఒక జీవనము, ఒక మరణము మరణము, ఒక స్ట్రగుల్ కానీ, ఒక సర్వైవల్ కానీ, ఒక స్ట్రగుల్ ఫర్ సర్వైవల్ అని కానీ, ఏదో ఒక విధంగా మనం చూస్తూ ఉన్నాం. ఒక్కొక్క మనిషి ఒక్కొక్కలాగా డిఫరెంట్‌గా ఆలోచిస్తాడు. ఒక విషయాన్ని ఒక మనిషి ఒకలాగా ఆలోచిస్తాడు. అదే విషయాన్ని ఇంకో మనిషి ఇంకోలాగా ఆలోచిస్తాడు. ఓకే. వరల్డ్స్ అన్నీ ఇంటర్ కనెక్టెడ్ అయ్యి ఉంటాయి. అన్ని ఆలోచనలు ఇంటర్ కనెక్టెడ్ అయ్యే ఉంటాయి మళ్ళీ. లోపల నుంచి ఆలోచిస్తే రిఫ్లెక్షన్స్ అన్న పాయింట్ చూస్తే అన్నీ ఒకటే ఉంటాయి. దేర్ ఈస్ ఎ హ్యూమన్ వరల్డ్, దేర్ ఈస్ అన్ యానిమల్ వరల్డ్, దేర్ ఈస్ ఎ ప్లాంట్ వరల్డ్. ఓకే. దేర్ ఈస్ ఎ రెప్టైల్ వరల్డ్, దేర్ ఈస్ సో మెనీ వరల్డ్స్ అండ్ ఇట్ గోస్ ఆన్. ఎన్ని ప్రపంచాలున్నాయి అన్ని ప్రపంచాలు అలా వెళ్తూనే ఉంటాయి. హైలీ కాన్షియస్ ఎప్పుడైతే మనం అలర్ట్‌గా టూ మచ్ అలర్ట్‌నెస్ అంటే ఈ ప్రెజెంట్ మూవ్‌మెంట్‌లో కంప్లీట్‌గా మనం ఎప్పుడైతే ఉంటామో ఆ కనెక్టివిటీ అనేది మనకు అర్థమవుతుంది. మన తత్వం, మన లోపల ఉన్న తత్వాన్ని పుట్టించిన మహాతత్వం ఏదైతే ఉందో, ఆ మహాతత్వంతో కనెక్ట్ అయ్యి ఉంటామో, అప్పుడు నా లోపల ఏదైతే ఉందో ఎదుటి వాళ్ళలో కూడా అదే ఉంది. నా లోపల స్టోరీ నా మైండ్ రిజిడ్ మైండ్ ఎలా అయితే వర్క్ చేస్తుందో వాళ్ళలో కూడా అదే వర్క్ చేస్తుంది. సో, ఫస్ట్ నేను అవతల వాళ్ళ గురించి ఆలోచించి నేను 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 డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను జడ్జ్‌మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ లెట్ మీ చెక్ మైండ్. ఓకే. ఎండ్ ఆఫ్ ది డే అంతా ఒకటే. ఆల్ ఇన్ ద ఫ్యామిలీ. ఒక చేయికున్న 5 వేళ్ళు కూడా సమానంగా ఉండవు. ఎందుకు అంటే దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. యాక్సెప్ట్ ఇట్. ఇది ఇలా ఉండలేదు. నాకు చాలా ఇబ్బందవుతుంది. ఇది ఇలా ఉండలేదు. ఈ ఉంగరం వేలుకే ఉంగరం వేయాలా? ఎందుకు వేరే వేలుకి వేసుకోకూడదా? అదే సైజ్ అదే వేలుని ఈ వేలుకి ఎందుకు పెట్టాలి? వేరే వేలుకి ఎందుకు లేదు? ఇదెందుకు ఇంత లావుగా ఉంది? ఇదెందుకు ఇంత పొట్టిగా ఉంది? ఇదెందుకు సన్నగా ఉంది? ఎందుకు చిన్నగా ఉంది? ఇన్ని క్వెషన్సా? మన మైండ్‌కి అంత టైమ్, అంత స్ట్రెస్ మనకివ్వడం అవసరమా? ఇది ఇలా ఉంది, ఇలాగే ఉంది. ఇది ఇలా ఉంది కాబట్టే మనం పిడికిలి బిగించినప్పుడు సమానంగా వెళ్ళగలుగుతున్నాయి. అన్నీ సమానంగా ఉంటే ఇలా ఫోల్డ్ చేయడం మనకి ఇబ్బందయ్యేది. సో, ఎవ్రీథింగ్ హాస్ హ్యాపెనింగ్ ఇన్ ద రైట్ ఆర్డర్ అండ్ మేనర్. మనం చూసే విధానంలో ఉంటుంది. రైజ్ యువర్ అవేర్‌నెస్. మన ఎరుకని మనం ఎంత పెంచుకోవాలి అంటే, ఒక ఇన్ఫర్మేషన్ వచ్చినా, మన రెసిస్టెన్స్ మన లోపల ఆ రెసిస్టెన్స్ అనేది లేకుండా, అంటే హేట్రెడ్ లేకుండా, లోపల కానీ, నెగటివిటీ కానీ, హేట్రెడ్ కానీ, బ్యాడ్ అన్నది కానీ ఏమీ లేకుండా, మేక్ ఇట్ అ పాయింట్ దట్ యూ హావ్ నో ఎనిమీస్. లవ్ యువర్ సెల్ఫ్ సో మచ్. మిమ్మల్ని మీరు ఎంత పాజిటివిటీలో పెట్టుకుంటారంటే, పాజిటివ్ అంటే ఎంత ప్రెజెంట్ మూమెంట్‌లో. దిస్ మూమెంట్ ఓన్లీ. ఈ మూమెంట్‌ని దాటి వెళ్ళకండి. కమ్ వాట్ మే. Don't cross this moment. Be in this moment only. Then you will say, then you will see, then you can prove yourself that every other thing, so-called bad thing, so-called negative thing, everything is dissolved. That doesn't exist at all. ఓకే. మన ప్రైమరీ ఫోకస్ ఎప్పుడుండాలి అంటే, మనం దిస్ మూమెంట్ కాజల్ లెవెల్. అంటే మన కారణం ఏదైతే ఉందో, ఒక కారణం ఏదైతే ఉందో దాని ఫోకస్ అనేది మనం ఎక్కువుండాలి. మనం కారణం లెవెల్‌లో ఉన్నాం. దీనికి మనం కారణము. ఈ సి ఈ సి ఈ సిట్యుయేషన్‌కి మనం కారణం. మన ఆలోచనలు కారణము. సో, దాని మీద ఎప్పుడైతే మన ఫోకస్ ఎప్పుడు ఉంటదో, మనం ఎప్పుడు కూడా మెయిన్ పర్పస్ ఏదైతే మనం ప్రశాంతత అనేది, ఇన్నర్ పీస్ అన్నది మెయిన్ పర్పస్ అనేది మనకర్థమవుతుంది. ఇఫ్ యూ హావ్ టు గివ్ ఎనీ బెస్ట్ గిఫ్ట్ టు యూ, దట్ షుడ్ బి ఇన్నర్ పీస్. మనకి మనం ఏదైనా అద్భుతమైన ఒక గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే, అది మనసులో ఉన్న ప్రశాంతత. మనసులో ఉన్న ప్రశాంతత ఎలా వస్తుంది? ఏది జరిగినా, ప్రపంచంలో సునామీ వచ్చినా సరే, మనం ఆ మూమెంట్ నుంచి కదలకూడదు. అదేదో ఉంది కదా! వాకై సబ్ కుచ్ ఉడ్ గయా లేకిన్ ఆప్‌కా
perfume reh gaya, whatever was the thing. Be that, come what may, whatever has to come, let it come, but you be only there. ఈ మూమెంట్ లోనే ఉండండి. ఈ మూమెంట్ నుంచి దాటి వెళ్ళకండి. నెవర్ గో బియాండ్ దిస్ మూమెంట్. దిస్ మూమెంట్ ఇస్ సో ప్రెషియస్, ఇట్ హస్ గాట్ ఎవ్రీథింగ్ నౌ. ఈ మూమెంట్ లో అన్నీ ఉన్నాయి. ఈ మూమెంట్ నుంచి దాటి వెళ్తే ఎన్నో వస్తాయి, కానీ ఈ మూమెంట్ లోనే ఉంటే మాత్రం అద్భుతమే వస్తుంది, ఇంకేమీ రాదు. దెర్ ఇస్ అ స్టిల్నెస్, దెర్ ఇస్ ఇన్నర్ పీస్, దెర్ ఇస్ అ కామ్నెస్, దెర్ ఇస్ కంపాషన్, దెర్ ఇస్ సో మచ్ ఇన్ దిస్ మూమెంట్. సో ఈ మూమెంట్ లోనే ఉండండి. నెక్స్ట్ మూమెంట్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు. వాట్ ఈస్ బియాండ్, గోయింగ్ బియాండ్ హ్యాపీనెస్ అండ్ అన్హ్యాపీనెస్, ఈ పాజిటివ్ నెగిటివ్ గుడ్ బ్యాడ్ హ్యాపీనెస్ అన్హ్యాపీనెస్, ఇవన్నిటికీ అతీతంగా వెళ్ళండి. ఇవన్నిటిని క్రాస్ చేసి వెళ్ళండి. ఓకే, దట్ ఈస్ ఆల్ దట్ వీ కెన్ డూ ఫర్ అవర్ సెల్ఫ్. వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్? మనకి మనం ఒక అద్భుతమైన గిఫ్ట్ ని ఏదైనా ఇవ్వగలుగుతాము అంటే ఈ మూమెంట్ లో ఉండడమే. దిస్ మూమెంట్, వాట్ ఈస్ దేర్? ఐఎమ్ స్పీకింగ్, యు ఆర్ లిస్నింగ్, యు ఆర్ స్పీకింగ్, ఐఎమ్ లిస్నింగ్. ఈ మూమెంట్ ఇంతే. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, మేడం మీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అని. ప్రస్తుతానికి మీతో మాట్లాడడం అంటారు. ఆ మూమెంట్ దాటిపోతే నాకు ఆ పర్పస్ కూడా చేంజ్ అయిపోతుంది. I don't have any purpose. This moment I am there, that is all is my purpose. So for everyone I suggest the same thing. ఈ మూమెంట్ లోనే ఉండండి, హ్యాపీగా ఉంటారు. యూ విల్ రియల్లీ బీ హ్యాపీ. హ్యాపీ అన్న దానికి ఒక అద్భుతమైన స్టేట్ కి మీరు వెళ్తారు. ఈ మూమెంట్ ని దాటారా, మీకు ఏం జరుగుతుందో మీకే తెలియదు, ఏం వస్తాయో మీకే తెలియదు. మైండ్ ఎటు తీసుకెళ్తుంది? మైండ్ తన కంఫర్ట్ జోన్ లోకి తీసుకెళ్తుంది. మైండ్కి ఎప్పుడైతే నేనున్నాను, ఒక ఐడెంటిటీ అన్న ప్రూఫ్, నేను గుర్తింపు కావాలో, ఐగో మైండ్ కదా, గుర్తింపు ఎక్కడైతే వస్తుందో అక్కడ పాయింట్స్కే తీసుకెళ్తుంది. ఆ మూమెంట్ని బట్టే వెళ్తే ఎవ్రీథింగ్ ఇస్ పాజిటివ్. బీ ఇన్ దట్ మూమెంట్. ఆ మూమెంట్లో ఏం చేయాలో చేసుకుంటూ వెళ్ళండి, కానీ ఆ మూమెంట్లోనే ఉండండి, ఇంకెక్కడికి వెళ్ళకండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, సో ఈరోజు 1 hour క్రాస్ అయిపోయింది. బట్ దెన్ హోప్ ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం ప్లీజ్ you can keep commenting and I'll be responding. And so tomorrow మళ్ళీ కొత్త టాపిక్ తోని, మళ్ళీ మనం కొత్త విషయాలతోనే రేపు మార్నింగ్ షార్ప్ 9 o'clock, రేపు ఈవినింగ్ మళ్ళీ షార్ప్ 9 o'clock మళ్ళీ కలుసుకుందాం. సో అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ నైట్. కీప్ స్మైలింగ్.